డిపార్ట్మెంట్ లోని ఈ పూజ జరుగుతుందండి. స్వామీజీ జన్మదినం సందర్భంగా ఈ పూజ జరిగింది. పిల్లలందరూ పాల్గొన్నారు. దీనికి ప్రతి వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఇప్పుడు గత 30 ఏళ్ళ నుంచి ఇదే విధంగా చేసుకుంటున్నారండి. స్టూడెంట్స్ ఎవరున్నా క్రమం తప్పకుండా వేళ కరోనా కూడా అందరూ స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. అదండి. ఇదే సందర్భంలో కొద్దిగా వాటర్ ప్రాబ్లం ఏదో ఉందంటే వాటర్ ఫిల్టర్ కూడా ఈవేళ స్వామీజీ పేరు మీద ఓపెన్ అయిందండి. అది ఈ స్వామీజీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఈయన లక్ష్మీనారాయణ గారు ఇందాక కనపడ్డారు కదండి. లక్ష్మీనారాయణ గారు, రామారావు గారు అందరూ. ఇది ఒక్క నిమిషం లక్ష్మీనారాయణ గారికి కూడా ఇస్తాను. థ్యాంక్ యూ అండి. వెరీ గుడ్. థ్యాంక్ యూ మాస్టర్ గారు. అందరికి థ్యాంక్ యూ అండి. స్వామీజీ గారి కార్యక్రమానికి అటెండ్ అయిన అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హలో హలో హలో, చెప్పండి. ఓకేనండి. అయితే అయిపోయిందండి. నా మాట అర్థమైందండి? అర్థమైందండి. బాగా క్లియర్గా చెప్పారు, అర్థమైందండి. ఓకే. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమం ఇప్పుడు క్రమం తప్పకుండా గత స్వామీజీ టైం నుంచి ప్రతి సంవత్సరం అవుతుందండి ఇది. ధన్యవాదాలండి ఆంధ్ర యూనివర్సిటీ స్టాఫ్కి మరియు విద్యార్థులందరికీ కూడా. ప్రత్యేకంగా లక్ష్మీనారాయణ గారికి, రామారావు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నిన్న భగవద్గీత చెప్పారు కదండి. భగవద్గీత మాస్టర్ అందరూ మీటింగ్ లో ఉన్నారండి. అందరూ మీటింగ్ లో చూస్తున్నారు మిమ్మల్ని. నమస్కారం కృష్ణమూర్తి గారు. డాక్టర్ గారు నమస్కారం సార్. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే. నమస్కారం సార్. సంతోషం మీరు అక్కడ వచ్చినందుకు. అదే సంతోషం. తప్పకుండా గీతా ప్రచారం కాబట్టి నా జయం ఎక్కడైనా భగవద్గీత వస్తాను. 10 మంది విశ్వేశ్వరరావు గారు మన షిరిడి సాయి ఇటువంటి అన్ని ఫిలాంథ్రఫీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గ్రహారాలు మానే. శాస్త్రి గారు నమస్కారం సార్. మాట్లాడుతున్నారు. హలో రాజు గారు. కనపడుతున్నాను. మాట్లాడండి. రాజు గారు నమస్కారం సార్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మీరు? మీరు జూమ్ లో పెట్టారు, అక్కడ జూమ్ లో పెట్టారు, లేదు అయ్యా. సెల్ ఫోన్ లో రావట్లేదు. అలాగా అయ్యా. మెసేజ్లు వస్తున్నాయి కానీ ఇది రాలేదు జూమ్. అలాగా అండి. అయ్యా. ప్రోగ్రామ్ ఇప్పుడు వస్తాను. ఈసారి స్వామీజీ డిపార్ట్మెంట్ మేడం గారు స్వామీజీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు. నమస్కారం. 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 స్టూడెంట్స్ అందరూ అన్న ఇప్పుడు ప్రెసెంట్ బ్యాచ్ స్టూడెంట్స్. హలో. అందరూ అమెరికా నుంచి జూమ్ లో ఉన్నారు. అందరూ హాయ్ చెప్పండి. హలో దే. నమస్కారం అమ్మా. బాయ్. అదే స్వామీజీ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్.
డాక్టర్ గారు అయ్యా ఆయన చెన్నై నుంచి అది స్టార్ట్ చేశాను సార్. చెప్పండి ఒకసారి వాళ్ళకి. ఆల్మోస్ట్ అయిపోయింది ఇక్కడ. చెన్నై నుంచి అది స్పీచ్ స్టార్ట్ చేయించండి. వాళ్ళకి మెసేజ్ పంపాలా ఏంటి? ఆల్రెడీ వివేకానంద కల్చరల్ సెంటర్ వాళ్ళు ఇక్కడ ఆన్లైన్లోకి వచ్చారు. ఓకే, జూమ్లోనే మాట్లాడండి ఒకసారి. అంటే నాకు రాలేదు, వస్తుందా? రావటం వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు. వస్తారండి. ఉన్నారండి ఆన్లైన్లోనే ఉన్నారు. ఒకసారి మాట్లాడండి, పలకరించండి. మీరు వివేకానంద కల్చరల్ సెంటర్. హలో, నమస్కారం అండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. నమస్తే నమస్తే సార్. స్వామీజీ నమస్కారం. మీరు ఎప్పుడు రెడీ అయితే మనం జాయిన్ అయిపోవచ్చండి. రెడీ. ఇప్పుడు రెడీ అండి. ఇప్పుడు స్టార్ట్ చేసేయండి సార్. ఓకే, నమస్కారం. హరి ఓం, ప్రణామ్ సార్. స్వామీజీ, మా భక్త బృందం తరపున, స్వామి జ్ఞానానంద ట్రస్ట్ తరపున మీకు ఆహ్వానం. స్వామీజీ రఘునాయకనానందజీ వివేకానంద కల్చర్ సెంటర్లో డైరెక్టర్గా ఉన్నారు. ఇంతకు ముందు ఈయన హైదరాబాద్లో రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠంలో చాలా రోజులు పనిచేసి ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల పర్యటించి వారందరికీ ఉపదేశాలు ఇచ్చి ఎంతోమందిని బాగు చేశారు, ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్లారు. ఈ రోజు నుంచి మనకి అదృష్టం కలిగింది. అందులో తెలుగులో చెప్పగలిగిన మహాత్ములు ఒకరు. అదే కాకుండా ఈయన జ్ఞానానంద ఆశ్రమానికి వచ్చి కొద్ది రోజులు గడిపి ఆ విధంగా జ్ఞానానంద గురించి కొంచెం తెలుసుకున్నారు. రామకృష్ణ మిషన్కి జ్ఞానానందకి పరిచయం మన భక్తులకి చాలా మందికి తెలిసిందే. ఎందు విధంగానంటే జ్ఞానానంద చిన్నతనం నుంచి రామకృష్ణ, శ్రీరామకృష్ణ, వివేకానంద ని ఆదర్శంగా తీసుకుని ఆ విధంగానే అతి చిన్నతనంలోనే బేలూరు మఠం వెళ్ళి పరమపురుష్ శివానంద దగ్గర శిక్షణ జరిగింది. జరిగిన తర్వాత మరలా లుంబిని వైపు వెళ్ళి తర్వాత హిమాలయ పర్వతాలకు వెళ్ళి తీవ్ర తపస్సు చేశారు. శ్రీరామకృష్ణ అంటే స్వామికి విపరీతమైన భక్తి. ఒకసారి కోట్ చేశారు శ్రీరామకృష్ణని. ఏ విధంగానంటే లేమ్యాన్ అంటే సాధన లేని వాడికి కాళీమాత విగ్రహం చూస్తే రాయిలాగా అనిపిస్తుంది. శ్రీరామకృష్ణ పరమహంసకి
కాళీ మాతనే అందులో చూస్తారు. అది లేమ్యాన్కి, సాధకుడు లేని వాడికి, మహాత్ముడికి ఉన్న తేడా. అలాగే న్యూటన్ని ఏ విధంగా సైన్స్లో గ్రావిటీని కనిపెట్టాడో ఆ విధంగా శ్రీ రామకృష్ణ న్యూటన్ని ఒక విధంగా పోల్చారు. వితౌట్ ఫర్దర్ ఎడ్యూ స్వామీజీని సభలోకి ఆహ్వానించి స్వామీజీకి మనకు ఉపదేశం ఇవ్వమని కోరుతున్నాను. ఓం సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. కస్తూరితిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చకలయం కంఠే చ ముక్తావళి. గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణిం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః స్తున్వంతి దివ్యై స్తవైః వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగాః. ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుస్సురాసురగణా దేవాయ తస్మై నమః. మూకం కరోతి వాచాలం రంగయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోశ్రిత్వా ప్రణమామి గురుం. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. So respectful namaskars to Dr. రామరాజు గారు. ఇంకా అంటే సాయంకాలం సభలో ప్రసంగించే డాక్టర్ ఉమాపతి గారికి, డాక్టర్ నరసింహరాజు గారికి నా నమస్కారాలు. స్వామి జ్ఞానానందజీ మహారాజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా నా ప్రత్యేక నమస్కారాలు. ఈ సత్సంగంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు. సో ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా సో ఈ సంవత్సరం ఫిబ్రవరిలో నేను ఆశ్రమంలో 3 రోజులు 4 రోజులు ఉండడం జరిగింది యాక్చువల్గా. సో అప్పుడే కొంత స్వామీజీ గురించి తెలుసుకున్నాను. బట్ టుడే ఈ రోజు ఈ సత్సంగంలో అంటే స్వామి జ్ఞానానంద జీ మహారాజ్ జయంతి మహోత్సవంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. బికాస్ గత 2 రోజుల నుంచి నేను సైంట్ అండ్ సైంటిస్ట్ బుక్ చదవడం జరిగింది యాక్చువల్గా. లాస్ట్ 3 days ఐ బీన్ రీడింగ్ దిస్ బుక్. చదివితే నాకు అర్థమైంది ఏంటంటే, అంటే నాకు అర్థమైంది నేను ఇప్పుడు మీ అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. మొదటిగా ఏంటంటే, మీ అందరికీ తెలుసు స్వామీజీ జీవితం మీ అందరూ చదివే ఉంటారు. బట్ లెట్ మీ కంపేర్. సో ఆ స్వామీజీ జీవితంలోని కొన్ని సంఘటనల్ని నేను ఉదాహరిస్తూ తర్వాత వారు చెప్పిన సందేశాన్ని మన జీవితాల్లో ఎలా అప్లై చేసుకోవాలో చూసే ప్రయత్నం చేద్దాం. వాట్ ఈజ్ స్వామీజీ? స్వామి జ్ఞానానందజీ మహారాజ్ అంటే ఏంటి అని ఎవరైనా ప్రశ్నిస్తే, ఆయనలో నాకు కనిపించిన 4 లక్షణాలు ఏంటంటే, అంటే 4 మాత్రమే ఉన్నాయి కదా, 4లోనే అనంత గుణాలు ఇమిడి ఉన్నాయి. అవి ఏంటంటే సత్యం, జ్ఞానం, పవిత్రత, ప్రేమ. ఈ రూపుదాల్చిన మహాయోగి, తపస్వి, శాస్త్రవేత్త స్వామి జ్ఞానానంద. ఎందుకు ఈ 4 లక్షణాలే నేను ఎంచుకున్నానంటే, ఆయన జీవితాన్ని కనుక పరిశీలించి చూస్తే చిన్నతనం నుంచి ఆయనకి సత్యం పట్ల ఎక్కువ మక్కువ. సత్యం అంటే ఆయనకి ఏంటంటే, ఆయన దృష్టిలో సత్యం అంటే పరబ్రహ్మ, బ్రహ్మం, భగవంతుడు, ఇదన్నమాట ఆయన దృష్టిలో సత్యం అంటే. ఆయన ఫోకస్ అంతా కూడా సత్యం వైపుకే మళ్ళింది తప్ప వేరే విషయాల మీదకి ఆయన మనసు మళ్ళలేదు.
ఇప్పుడు నరసాపురం దగ్గరలో ఉండిలో కానీ లేకపోతే ఇంకొక చోట అంటే ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు మహారాష్ట్ర నుంచి సాధువు గారు వచ్చినప్పుడు ఆ సాధువు గారు ఆయనకి కృష్ణ మంత్రం ఉపదేశం ద్వారా వారిని ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశింపజేశారని నాకు అర్థమైంది. కానీ ఆ సాధువు గారు అప్పుడప్పుడు ఈ కస్తూరి తిలకం లలాట పల్లకి అనే ఈ శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాశుకుడు రాసిన కర్ణామృతంలో అప్పుడప్పుడు వల్లి వేస్తూ ఉండేవారు. అది ఆ మహారాష్ట్ర సాధువు స్వామీజీకి నేర్పించడం జరిగింది. స్వామీజీ ఏం చేసేవారంటే అప్పుడప్పుడు ఈ కస్తూరి తిలకి లలాట పలకి అనే దాన్ని మంత్రాన్ని అంటే ఈ స్తోత్రాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు ఈజ్ టు గెట్ ఇన్ టు ద ట్రాన్స్, అప్పుడప్పుడు భావ సమాధిని పొందుతూ ఉండేవారు. ఎందుకంటే అందులో ఆయనకు అర్థమైంది ఏంటంటే శ్రీకృష్ణుని యొక్క వర్ణన అంతా కూడా ఆ శ్లోకంలో ఉంది. ఎందుకంటే మనం కూడా చాలా మంది చదువుతాం. ఇదేంటంటే లీలాశుకుడు రాసిన శ్రీకృష్ణ కర్ణామృతం నుంచి కోట్ చేసింది అనమాట. ఇందులో శ్రీకృష్ణుని యొక్క వర్ణన అంటే చాలా మంది కృష్ణ భక్తులకు కూడా ఇది ఒక ప్రార్థనా మంత్రం ఉంటుంది అనమాట. అనుకో దీనికి వేదాంతాన్ని కూడా అప్లై చేయొచ్చు, కానీ భక్తి పరంగా చూద్దాం. ఫస్ట్ అసలు ఏంటి తెలుసుకుందాం. ఎందుకంటే చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ దీని యొక్క మీనింగ్ ఎందుకు పూజ్య స్వామీజీ అది పఠించిన వెంటనే ఒక విధమైన భావ సమాధికి వెళ్తూ ఉండేవారు. అంటే కృష్ణ రూపాన్ని ఆయన మనసులో ధ్యానించుకునేవారు అనమాట. కస్తూరి తిలకం లలాట పలకే, ఆయన యొక్క ముదురు ఎలా ఉందంటే చక్కగా చిత్రించబడి ఉందన్నమాట. దానిలో కస్తూరి తిలకం దిద్దబడి ఉంది. వక్షస్థలే కౌస్తుభం, ఆ వక్షస్థలం అంటే మెడలో వేలాడిన ఆహారం లాంటి దానికి వక్షస్థలం మీద ఒక కౌస్తుభం అంటే ఒక మంచి పెండెంట్ కౌస్తుభం అనే మణిని ధరించి ఉన్నారంట. నాసాగ్రే నవముక్తికం, ఈ ముక్కున ఏంటంటే చక్కటి మేలు ముత్యపు, దాన్ని ఏమంటారు నాకు తెలియదు, ముక్కు పుడక అనేది అంటారేమో తెలియదు, అది ఉంది. కరతలే వేణు, చేతిలో వేణు. కరే కంకణం, ముంగుర్లు, చేతికి ముంగుర్లు ధరించి ఉన్నాడు కృష్ణుడు. సర్వాంగే హరిచందనం చ కలియం, మొత్తం శరీరం అంతా ఎర్ర చందనంతో పూయబడి ఉంది. కంటేచ ముక్తావళి, కంటిలో మరొక ముక్తావళి అని ఒక హారం కూడా ఉంది. గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడమనం, ఈ సర్వాంగ సుందరాంగ భూషితుల్ని చూడడానికి కన్ను చాలక గోప స్త్రీలు గోప బాలురు అందరూ కూడా, అంటే అలా అర్థం ఏంటంటే ఆధ్యాత్మిక సాధకులు అందరూ కూడా ఆయన చుట్టూ పరివేష్టితులై ఉన్నారు అని ఒక అర్థంలో ఇది ఒక అర్థం అనమాట. దాని యొక్క అర్థం స్వామీజీ ఎప్పుడు దీన్ని పారాయణం చేసినా వెరీ ఫ్రీక్వెంట్లీ యూస్ టు చాంట్ దిస్ మంత్ర అండ్ గెట్ ఇన్ టు ద ట్రాన్స్. ఎందుకంటే మహాత్ములకి కామన్ మ్యాన్ కి తేడా ఏంటంటే దానిలో ఏదైనా ఒక దాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళ తత్వత అర్థం చేసుకుంటారనమాట. తత్వత అర్థం చేసుకున్నప్పుడు దానిలో ఉన్న తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు దానిలో పొందే ఆనందం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్వామీజీ ఏంటంటే దాన్ని తత్వత అర్థం చేసుకుని దాని యొక్క అర్థాన్ని ఇనుముడింపజేసుకుని భావ సమాధికి వెళ్తూ ఉండేవారు. తర్వాత ఆయన చేసిన తపస్సు గురించి చెప్పుకోవాలన్నమాట. ప్రాబబ్లీ ఐ హావ్ నాట్ కమ్ అక్రాస్ ఎనీ సచ్ సాధు. నేను ఇట్లాంటి స్వామీజీని కాకుండా వేరే వాళ్ళని ఎవరిని చూడలేదు. ఇంత కఠోరమైన తపస్సు చేసిన వ్యక్తి నా భూతో నా భవిష్యత్ అని చెప్పాలన్నమాట. ఎందుకంటే ఎంత కఠోరమైన తపస్సు అంటే ఇప్పుడు హిమాలయస్ దగ్గర నుంచి, లేకపోతే నేపాల్ దగ్గర నుంచి, లేకపోతే కైలాస్ మానసరోవర్ దగ్గర నుంచి ఆయన ఏదో ఒక రోజు 2 రోజులు ఉంటాం కాదనమాట. ఈవెన్ కైలాస్ మానసరోవర్ లో హస్ బీన్ దేర్ ఫర్ మోర్ దాన్ సో మెనీ డేస్ ఆయన అక్కడ ఉన్నారనమాట. సమ్ టైమ్స్ ఏంటంటే కౌపీనవంత, ఈవెన్ ఒంటి మీద ఏమి దిగంబరిగా ఉండేవారు. జస్ట్ కౌపీనవంత కలుభాగ్యవంత అని కౌపీన పంచకంలో శంకరాచార్యులు చెప్తారు. కౌపీనవంతుడు మిక్కిలి కలుభాగ్యవంతుడు అని చెప్తారనమాట. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆయనకు ఉన్న భావాన్ని మనం అర్థం చేసుకుంటే దేహాభిమానం పరిహృత్య దూరాత్, ఆయనకి పూర్తిగా, ఎందుకంటే దేహాభిమానం ఉంటే ఆ హిమాలయాల్లోనూ కొండల్లోనూ తపస్సు చేయడం అంత ఈజీ కాదనమాట. ఎందుకంటే ఎలా ఉంటుందంటే కొన్ని సంఘటనలు మనం చూసినప్పుడు ఆయనకి సాధన చేస్తున్నప్పుడు ఆయనకి ఎదురయ్యే రకరకాల భయంకరమైన పులులైతే గాని, నదిలో కొట్టుకుపోవడం అయితే గాని ఆయనకు తెలుస్తుంది. ఆయనకి అసలు డివైన్ ఏ విధంగా, భగవంతుడు అనేవాడు ఏ విధంగా సహాయపడతాడు అనే విషయాన్ని మనం చూస్తాం. కొన్ని సంఘటనలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇక్కడ ఏంటంటే ఆయనలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే అక్కడికి వెళ్ళి సాధన చేశారంటే అర్థం ఏంటంటే దేహాభిమానం పరిహృత్య దూరాత్, ఆయనకు పూర్తిగా దేహాభిమానమే లేదు. ఇంకేంటి, దేహాభిమానం లేకపోతే ఆయన మనసుని ఎక్కడ పెట్టారంటే అహర్నిశం బ్రహ్మణియే రమంత,
అహర్నిశం, డే అండ్ నైట్ ఆయన ఏంటంటే బ్రహ్మన్ అంటే బ్రహ్మ వస్తువు మీద ఆయన మనస్సుని లయింపజేశారు కాబట్టి ఆయన పూర్తిగా దేహాభిమానం లేకుండా పోయింది. కౌపీనవంత కలు భాగ్యవంత స్వానంద భావే పరితుష్టవంత. సో ఈస్ టు రిమైండ్ హిజ్ ఓన్ సెల్ఫ్. ఆత్మని ఏవ ఆత్మన తుష్ట స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే అని భగవద్గీత చెప్తుంది అన్నమాట. స్థిత ప్రజ్ఞ లక్షణాలు 2వ అధ్యాయంలో. ఎవరి ఆత్మలో ఎవరైతే రమిస్తారో వాళ్ళ ఆత్మలో వాళ్ళే రమిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ స్థిత ప్రజ్ఞులు, వాళ్ళకి దేహాభిమానం ఉంటుంది అనమాట. వాళ్ళకి ఏమి కోరికలు ఉండవు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మని ఏవ ఆత్మన తుష్ట స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే అని భగవద్గీత చెప్తుంది. అట్లాంటి స్థిత ప్రజ్ఞుడు స్వామి జ్ఞానానంద. ఎందుకంటే అట్లాంటిది ఎప్పుడైతే దేహాభిమానాన్ని పూర్తిగా త్యజించి మనసుని ఇప్పుడు కూడా అహర్నిశము బ్రహ్మణీయరమంత బ్రహ్మం ఏదైతే యథార్థ వస్తువో, బ్రహ్మానికి యథార్థ వస్తువు అంటారనమాట. మిగిలినంత యథార్థ వస్తువు కాదు. ఆ యథార్థ వస్తువు మీద బ్రహ్మాన్ని అంటే మనస్సుని బ్రహ్మ వస్తువు మీద ఉంచడం ద్వారా సో ఎప్పుడు కూడా స్వానంద భావంలో ఉంటూ ఉండేవారు. అది ఆయనలో ఉన్న గొప్ప లక్షణం. తపస్సు చేయడం ఏంటంటే ఎలా తపస్సు చేసేవారంటే ఈ విధంగా తపస్సు చేసేవారు అనమాట. ఇంకా ఆయన ఎందుకు తపస్సు చేస్తున్నప్పుడు ఏమవుద్దంటే చాలా మంది అనుకుంటూ ఉంటారనమాట, మనం ఏదైనా సాధన చేస్తున్నప్పుడు సాధనలో ఏదైనా మనం చేసే సాధన అంత నడకలాగా ఉంటుంది కానీ బట్ ఇలాంటి మహాత్ములు సాధనలో ఎలా ఉంటుందంటే తీవ్రంగా సాధన చేస్తున్నప్పుడు వాళ్ళకి అంటే ముఖ్యంగా ఇంట్లో ఉండి 4 గోడల మధ్య నుండి చేస్తే మనకు అంత భయభ్రాంతులు అది ఉండవు. కానీ అడవుల్లోనూ లేకపోతే నదీ పరివాహక ప్రాంతాల్లో లేకపోతే హిమాలయస్ సాధన చేస్తున్నప్పుడు ఎలాంటి కష్టాలు ఎదురవుతున్నప్పుడు భగవంతుడు అనేవాడు లేకపోతే బ్రహ్మం, ఎందుకంటే పూజ్య స్వామీజీ భగవంతుడు అనే వర్డ్ అనమాట. బ్రహ్మం అనే వర్డ్ వాడుతూ ఉంటారు. బ్రహ్మన్ అని బ్రహ్మన్ వర్డ్ వాడుతూ ఉంటారు. అది నథింగ్ బట్ ఈక్వల్ టు భగవంతుడు, ఆత్మ, వాట్ ఎవర్ ఇట్ మే బి యు వాంట్ టు కాల్, యు కెన్ కాల్. హియర్ స్వామీజీ చేసిన కఠోర తపస్సు చేస్తున్నప్పుడు కొన్ని సంఘటనలు చూస్తే ఏంటంటే ది గ్రేటెస్ట్ మిరాకిల్స్ అన్నమాట. గొప్ప అద్భుతాలుగా కనిపిస్తూ ఉంటాయి. కానీ అక్కడ అలాగా అద్భుతాలు లేకపోతే మిరాకిల్స్ గా చూసే కంటే భగవంతుడు ఎలాగ సాధకుడికి సహాయపడుతూ ఉంటాడనే విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. శ్రీరామకృష్ణ చెప్పేవారు అనమాట. సో ఒకవైపు భగవంతుడి వైపుగా ఒక అడుగు వేస్తే భగవంతుడు మన వైపుగా 10 అడుగులు వేస్తాడని, లేకపోతే అనన్యాచింతయంతో ఏ జన పరిభాసతే దేశం విద్యావిత్తానం యోగక్షేమం వహామ్యం అని ఏదో ఆర్డినరీ సాధకులు భగవంతుడి గురించి ఏదో ఎప్పుడు తలుస్తూ ఉంటేనే భగవంతుడు వారి యోగక్షేమాలు చూస్తూ ఉంటాడని భగవంతుడు అభయాస్తం ఇచ్చినప్పుడు, ఇట్లాంటి యోగులు సాధనలో మునిగిపోయి వాళ్ళకి దేహాభిమానం పూర్తిగా లేకుండా ఉన్నప్పుడు భగవంతుడు వాళ్ళని కాపాడట కొన్ని సంఘటనలు మనం చూస్తే మనకు తెలుస్తూ ఉంటది. ఒకసారి ఆయన పరివ్రాజులుగా నేపాల్లో ఉన్నప్పుడు గొప్ప కఠోర సాధనలో మునిగిపోయారు అనమాట. కానీ అది ఎట్లా చేస్తున్నారంటే నదిలో ఎక్కడో ఒక ఉధృతమైన ప్రవాహంలో ఉన్న నదిలో ఆయన ఒక సాధన చేస్తున్నప్పుడు ఆ సమయంలో ఏంటంటే శరీరం ఆయనకు అదుపు తప్పింది అనమాట. అంటే అదుపు తప్పినప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఎలాగా ఉంటాం అనేది కాదు. ఇక్కడ ఏంటంటే ఆ స్వామీజీ ఏం చెప్పారంటే ఆయన ఆటోబయోగ్రఫీలో ఏం రాశారంటే ఆ సమయంలో మనస్సు హృదయము అంతా కూడా భగవద్ భావంతో నిండిపోయింది. ఈ ప్రవాహంలో అంటే ఈ నదిలో కరెంట్ అధికంగా ఉంది, ఈ ప్రవాహంలో నేను కొట్టుకుపోతున్నాననే విషయం నాకు తెలిసినప్పటికీ కూడా ద ప్రెసెంట్ స్టేట్ ఆఫ్ మై మైండ్ ఈస్ దట్ కంప్లీట్లీ అబ్జర్వ్డ్ ఇన్ ద గాడ్. అప్పుడు నేను ఏమనుకున్నానంటే భగవంతుడు ఇచ్చే జరుగుగాక, నేను ప్రవాహంలో కొట్టుకుపోనే భగవంతుడు ఇచ్చే జరుగుగాక అని అంటూ ఓంకారాన్ని ఉచ్చారణ చేయడం మొదలు పెట్టారనమాట. ఇది పూజ్య స్వామీజీ యొక్క ఆధ్యాత్మిక పరిపక్వతకి ఏంటంటే ఒక లక్షణం అనమాట. ఈవెన్ అంత డిఫికల్టీలో ఉన్నప్పుడు ఏంటంటే మనస్సు హృదయం కూడా భగవంతునితో నిండిపోవడం, భగవంతుని ఇచ్చే జరుగుగాక, లెట్ ద డివైన్ విల్ బి డన్, లెట్ ద దై విల్ బి డన్ అనేది. That is what every spiritual aspirant should learn, that everything we should tune to, our will should be tuned to the divine will అన్నమాట. మన యొక్క ఇచ్చను ఏంటంటే భగవంతుని ఇచ్చతో గనక మనం ట్యూన్ చేసుకోగలిగితే జీవితంలో మనకేంటంటే ఎంత సాధన చేసి ఎంత కష్టాలు మనం మనలో ఎవరు కూడా అంత పడవకపోవచ్చు. కానీ ఏంటంటే ఈ సంఘటన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భగవంతుని మన జీవితాల్లో కూడా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సాధనలో కాకపోయినా రకరకాల ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మన యొక్క ఇచ్చను భగవంతుని ఇచ్చతో మనం ట్యూన్ చేయగలిగితే అప్పుడంటే యువర్ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్ అనమాట. మనం భగవంతుని సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నట్లు లెక్క. కానీ అట్లా లేకుండా నాకే ఇంతకు ఎందుకు వచ్చింది కష్టం అనుకుంటూ మనం
వాపోతున్నప్పుడు ఏంటంటే వీల్ బి గెటింగ్ టు ద మోర్ డిఫికల్టీస్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూడండి, ఈ పూజ్య స్వామీజీ మనస్సుని కనుక మీరు ఆలోచించగలిగితే ఆ సమయంలో కూడా, సో మనస్సు భగవంతుని మీద, హృదయం భగవంతుని మీద లగ్నమై ఉండి, ఓ భగవంతుడా నీ ఇచ్చే నెరవేరుగాక అంటూ మొత్తం ఆ కష్టాన్ని పూర్తిగా మర్చిపోయి ఓంకారాన్ని పారాయణం చేయడం మొదలు పెట్టారండి. యూ కెన్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ మైండ్ ఇట్ ఈస్, వాట్ లెవెల్ ఇట్ ఈస్, ఏ స్థితిలో ఉందో మనం గమనించాల్సి ఉందన్నమాట. మనకు అంత రాకపోయినా ఏంటంటే మన జీవితంలో ఏ కొద్దిపాటిది మనకు వచ్చినా సరే we need to అండర్స్టాండ్ దిస్. మనం దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి, ఏ విధంగా ఉండాలి అన్నది మనం తెచ్చుకోవాలి. ఇంకా రెండోది ఏంటంటే ద స్పిరిచువల్ ఆస్పిరెంట్స్, గ్లామర్ అని చెప్పడానికి లేదంటే ఆధ్యాత్మిక ఆకర్షణ శక్తి, ఆయనలో ఉన్న ఆకర్షణ శక్తి అంతా ఇంత కాదనమాట. వేరెవర్ ఈజ్ అ గెస్ట్ ఆఫ్ సమ్ డివోటీస్, ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరో ఒకళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆయన యొక్క ఆధ్యాత్మిక పుల్ ఎలా ఉండేదంటే ఆయనకి ఎంతో దగ్గర అయిపోయేవారు అనమాట. ఇదేంటంటే మామూలుగా అందరికీ రాదు ఇది. ఎవరికైతే ఆధ్యాత్మిక ఆకర్షణ శక్తి ఉంటుందో వాళ్ళకి జరుగుతూ ఉంటుంది అనమాట. వాళ్ళు వదిలిపెట్టలేకపోయేవారు. స్వామీజీ మీరు ఇక్కడ ఉండండి అని బ్రతిమలాడిన సందర్భాలు మీకు ఇదేంటంటే ఓకే హాస్పిటాలిటీ అని మనం ఏదో సింపుల్ గా మనం చెప్పేస్తాం. ఇట్ ఇస్ నాట్ దట్ యాక్చువల్లీ. హాస్పిటాలిటీ అని మనం చెప్పేసి ఒక మాటలు చెప్పడానికి లేదు. ఎందుకంటే అది ఆధ్యాత్మిక ఆకర్షణ శక్తి మనం చెప్పుకోవాలన్నమాట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. తర్వాత ఆయన ఒక సందర్భంలో మాట్లాడతారనమాట. ఏమంటారంటే ఆయన యొక్క మైండ్ ఎలా ఉండేదంటే ఒక సందర్భంలో అంటే భగవంతుని ఉనికి ఎప్పుడు నా అనుభవంలో ఉండేదని మరి. గాడ్స్ ప్రెసెన్స్ ఐ యూస్ టు ఫీల్ ఎవ్రీ టైమ్, ఎనీవేర్ అండ్ ఎవ్రీవేర్ అని ఎవరు. భగవంతుని ఉనికి ఆయనకి ఎప్పుడు ఏంటంటే యూస్ టు ఎక్స్పీరియన్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద గాడ్. ఇంకేమనేవారు, యూస్ టు ఫీల్ దట్ భగవంతుని యొక్క కృపతోనే ఇవన్నీ జరుగుతున్నాయి అనే భావనలో ఉండేవారు అనమాట. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఈజ్ వాకింగ్ ఆల్వేస్ విత్ మీ అనే భావనలో కూడా ఉండేవారు ఆయన. భగవంతుడు కృష్ణుడు, ఆయన యాక్చువల్ ఇష్టదైవం కృష్ణుడు అని చెప్పాలి. సో కృష్ణుడో లేకపోతే భగవంతుడో లేకపోతే పరబ్రహ్మో వాట్ ఎవర్ ఇట్ మే బి, సో ఆయన ఎప్పుడు నాతోనే ఉన్నాడు అనే భావనలో ఉండేవారు అనమాట. చూడండి, ఇది సాధకుడికి చాలా చాలా ఇంపార్టెంట్. The present experiencing the presence of God always with us, God is with us అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్వామి జ్ఞానానందజీ మహారాజ్ మన జీవితాన్ని పరిశీలిస్తే ఏంటంటే ఆయన జ్ఞానియా లేకపోతే భక్తి యోగియా లేకపోతే సాధకుడా రాజయోగ అనేది చాలా కాస్త మనం లోతుగా పరిశీలిస్తే ఏంటంటే ఆయన రాజయోగి అని మనం అనుకున్నాం అనుకోండి. ఎందుకంటే ఆయన లేటర్ ఎన్నో పూర్ణ సూత్రాలు అన్ని కూడా ఏంటంటే పతంజలి యోగ సూత్రాలు రాజయోగం బేస్ చేసుకుని రాసినాయి అనమాట. భక్తి కూడా ఉంది అందులో. కానీ మీరు చూడండి, మోస్ట్ ఆఫ్ ద ఒకవేళ జ్ఞానియా అనుకున్నాం అనుకోండి, ఈవెన్ రాజయోగం అవనివ్వండి జ్ఞాన యోగం అవనివ్వండి, ఎవరైనా సరే వాళ్ళు ఏంటంటే దే అపియర్ టు బి జ్ఞానీస్ ఆర్ ద రాజయోగీస్, బట్ ఇన్సైడ్ ద ప్యూర్ డివోటీస్ గా కనిపిస్తారనమాట. ఈవెన్ వివేకానంద స్వామి తీసుకోండి, లేకపోతే రమణ మహర్షి తీసుకోండి. outside when you look at them, you see they're all జ్ఞానిస్ గా కనపడుతూ ఉంటారు. కానీ ఇన్సైడ్ ఏంటంటే ఎంత భక్తి భావంతో ఉంటారంటే వాళ్ళు మనం చెప్పలేమన్నమాట. ద సేమ్ థింగ్ విత్ పూజ్య స్వామీజీ ఆల్సో. ఎందుకంటే ఆయన తపస్సు లేకపోతే ధ్యాన ధారణ ప్రత్యాహార ధ్యాన సమాధి ఇవన్నీ పతంజలి యోగ సూత్రాల్లో చెప్పినవి ఆయన కాన్స్టెంట్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు. కానీ ఇక్కడికి చూడండి, ఈయన ఇక్కడ మాట్లాడే తీరు చూడండి ఎలా ఉందంటే ఎప్పుడూ భగవంతుని ప్రెజెన్స్ అనేది అనుభవంలోకి వస్తూ ఉండేది. సో భగవంతుని కృప వల్లే ఇవన్నీ జరుగుతున్నాయనే భావన స్పష్టమైంది. భగవంతుడు ఈజ్ ఆల్వేస్ వాకింగ్ విత్ మీ అనే భావనలో ఉండేవారు అనమాట. సాధకుడికి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ భావన కనుక ఉండగలిగితే ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఫియర్స్ we have a lot of inferiority complexes and insecurities. Though we may be rich, even then we live in the insecurities. సో అందుకే ఈ ఇన్సెక్యూరిటీస్ లేకపోతే కాంప్లెక్సెస్ ఇన్ ద మైండ్ లేకపోతే రకరకాల నెగిటివ్ థాట్స్ ఇవన్నీ పోవాలి అంటే ఏంటంటే ఈ రకమైన భావన ఉండాలన్నమాట. సో భావేన లభతే సర్వం భావేన దేవదర్శనం భావేన లభతే జ్ఞానం తస్మాత్ భావాను లభనం అన్నమాట. భావం ఉంటే ఇక భగవంతుడు నాతో ఉన్నాడు అనే భావన ఉంటే కనుక లభతే సర్వం, యు గెట్ ఎవ్రీథింగ్ వి గెట్. భావేన దేవదర్శనం. సో ఇమాజినేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే రియలైజేషన్ కూడా అంత ఈజీగా ఉంటుంది అనమాట. టుడేస్ ఇమాజినేషన్స్ ఆర్ టుమారోస్ రియలైజేషన్స్ అంటారు.
సో భావేన లభతే సర్వం, భావేన దేవ దర్శనం, భావేన లభతే జ్ఞానం. ఆ భావం ఉంటే మనకి జ్ఞానం వస్తుంది. తస్మాత్ భావానులంబనం. దేర్ ఫోర్ వి నీడ్ టు అడాప్ట్ ఏ భావం ఉండాలన్నమాట. సో ఇది భావన అంటే. ద గాడ్ ఈజ్ విత్ మీ ఆల్వేస్. సో గాడ్ ఈజ్ గైడింగ్ మీ ఆల్వేస్, గాడ్ ఈజ్ వాకింగ్ విత్ మీ ఆల్వేస్ అనే భావన పూజ్య స్వామీజీలో చాలా స్ట్రాంగ్ గా ఉండేది. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఇది. తర్వాత ఇంకా ఎట్లాంటి అడ్వెంచర్స్ అంటే, సో యూ కెన్ సే అడ్వెంచర్స్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ అని చెప్పాలి. దేర్ ఇస్ ఎ బుక్ ఆల్సో, అడ్వెంచర్స్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. ఒకసారి కాశ్మీర్ లో జదిపురా అనే ప్రాంతంలో ఉన్నప్పుడు, ఆయన ధ్యాన యోగ సాధనలో ఉన్నప్పుడు జస్ట్ ఆయన ధ్యానం చేసుకుంటున్నారు. పులి కూడా వచ్చింది. పులి వచ్చినప్పుడు ఏంటంటే సాధారణంగా జాగ్వార్, ఆ జాగ్వార్ వచ్చినప్పుడు ఏంటంటే జస్ట్ లుకింగ్ అట్ ఇట్, స్వామీజీ స్టార్టెడ్ చాంటింగ్ ఓం. దట్స్ ఆల్. స్వామీజీ ఏంటంటే ఓంకారాన్ని ప్రారంభించడం మొదలు పెట్టారనమాట. పులి వెళ్ళిపోయింది. పులి వెళ్ళిపోయింది, స్వామీజీని చూసి వెళ్ళిపోయింది అనే పాయింట్ కాకుండా ఏంటంటే ఆ స్థితిలో కూడా ఆయన పరిపక్వత, ఆయన మనోపరిపక్వతని అర్థం చేసుకోవాలి మనం. ఆ స్థితిలో కూడా ఓంకారాన్ని ఉచ్చరించే స్థాయికి వెళ్ళారు అంటే అర్థం ఏంటంటే ఆయన కంప్లీట్లీ ఏ స్థితిలో ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. సాధారణంగా ఏంటంటే మనం అంత గ్రేట్ డిఫికల్టీలు ఉన్నప్పుడు ఏంటంటే పారిపోతాము, లేకపోతే అరుస్తాము, అరుపులు పెడతాము, కేకలు వేస్తూ ఉంటాం. ఇవన్నీ చూసాం. ఇప్పుడు ఈ రోజుల్లో కరోనా వచ్చినప్పుడు ఎన్ని అరుపులు పెట్టాం మనందరం, మనకు తెలిసిందే కదా. రకరకాల అరుపులు, సంవత్సరం తరబడి 6 నెలల పాటు కరోనా ఆలోచన తప్ప ఇంకా వేరే ఆలోచన లేకుండా పోయింది మనందరికీ. ఈ చిన్న చిన్న విషయాల్లోనే మనం ఎంత అలా ఉన్నప్పుడు పెద్ద విషయాలు, కెన్ యు ఇమాజిన్ దిస్, ఆ పెద్ద విషయాల్లో కనుక మనం ఒకసారి ఎలాంటి లైఫ్ అండ్ డెత్ సమస్య వచ్చినప్పుడు ఓంకారాన్ని పాటించడం, లేకపోతే మనసంతా భగవంతునితో నిండిపోవడం అనేది, దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు లెర్న్. ఎందుకంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట, అంత కృతయుగంలోను, ద్వాపర యుగంలోను, త్రేతాయుగంలోను భగవంతుడు అంత అవసరమా, లేకపోతే ఆధ్యాత్మికత అంత అవసరమా లేదో నాకు తెలియదు. కానీ అట్లీస్ట్ ఈ కలియుగంలో మాత్రం ఏంటంటే కొద్దో గొప్ప ఏంటంటే ఒక ఆధ్యాత్మిక జీవనాన్ని అవలంబించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వీ విల్ సీ వాట్ ఈస్ ద స్పిరిచువల్ లైఫ్ అనేది కాసేపులో మనం చూడబోతున్నాం. దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పిరిచువల్ లైఫ్ అంటే మనం అనుకునే స్పిరిచువల్ లైఫ్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఈస్ దేర్, వి నీడ్ టు సీ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. సో దిస్ ఇస్ వాట్ వి కెన్ లెర్న్ ఫ్రమ్ స్వామి జ్ఞానానంద మహారాజ్. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఏంటంటే ఒక సందర్భంలో ఏమంటారంటే ఎక్కడో ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశం యొక్క మెజిస్ట్రేట్ ఎవరో వచ్చి అడుగుతారనమాట, మీరు ఈ అడవిలో సాధన చేస్తున్నారు, ఈ అడవిలో సాధన చేస్తున్నప్పుడు మీకు ఏమీ భయం అనిపించట్లేదా? ఈ అడవి నిండా క్రూర మృగాలే ఉన్నాయి, మీకు ఏమీ భయం అనిపించట్లేదా అంటే స్వామీజీ ఏం చెప్తారంటే, సో అది చీఫ్ జస్టిస్ ఆఫ్ టేరీ అగర్వాల్ స్వామీజీని చూడడానికి వస్తారనమాట. ఇది క్రూర మృగాలు నివసించే ప్రదేశం, మీరు ఇక్కడ సాధన చేస్తారు, మీకు ఏమి భయం లేదా అన్నప్పుడు స్వామీజీ చెప్పేది ఏంటంటే ఐ హ్యాడ్ నో థాట్ ఆఫ్ ఫియర్ అని చెప్తారు. నాకు భయం అనేదే లేదని చెప్తారు. ఈ భయం అనేదే లేదు అన్నప్పుడు సో ఇది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భయము లేదు అంటే అర్థం ఏంటంటే యు ఆర్ కంప్లీట్లీ యు హ్యావ్ ట్రాన్సెండెడ్ ద బాడీ కాన్షియస్నెస్ అర్థం అనమాట. ఎందుకంటే ఆయనకి ఉపనిషత్తులు ఏం చెప్తుందంటే ద్వితీయాద్వేవ భయం భవతి. ఆయనకి ఏంటంటే ఉన్నది ఒకటే అని తెలుసు, రెండోది ఉందంటేనే భయం పట్టుకుంటుంది అనమాట. ఆయనకి రెండోది ఉందనేది లేదు కాబట్టి భయం లేదు. సో ఉపనిషత్తు చెప్తుంది ద్వితీయాద్వేవ భయం భవతి అని చెప్తుంది అనమాట. సో ఉన్నది ఒకటే. సో అంచేత ఏంటంటే రెండవది ఉందనే విషయం ఆయనకు తెలియదు కాబట్టి, రెండవది ఉందంటే ఏదో ఒక పులి ఉంది, ఒక సింహం ఉంది, ఒక ఏనుగు ఉంది అన్నప్పుడు రెండోది ఉందన్నప్పుడు ఆయనకి భయం తప్ప రెండోది ఉందనేదే లేదనమాట. ద్వితీయాద్వేవ భయం భవతి. ఈవెన్ భగవద్గీతలో దైవాసుర సంపత్ విభాగ యోగంలో ఫస్ట్ ఆధ్యాత్మిక సాధకుడికి దైవీ సంపత్తు అంటే ఏంటంటే అభయం. ఫస్ట్ క్వాలిటీ అభయం, భయం లేకుండా ఉండడం అనమాట. సో అభయం సత్వ సంశుద్ధి మొదలు పెడతాడు శిక్షుడు భగవద్గీతలో, అభయం. సో ఈ అభయం అనే వాడేంటి స్వామీజీ వెరీ ఫ్రీక్వెంట్ గా, స్వామి వివేకానంద కూడా వెరీ ఫ్రీక్వెంట్ గా వాడేవారు, బీ ఫియర్లెస్. సో అభయులుగా ఉండండి, బికాస్ యు ఆర్ నాట్ ద బాడీ, యు ఆర్ నాట్ ద మైండ్, యు ఆర్ నాట్ ద ఇంటలెక్ట్, యు ఆర్ ద ఆత్మన్. సో ఆ స్పిరిట్ లో ఉన్నారు కాబట్టి పూజ్య స్వామీజీ ఆయనకి భయం అనే ఆలోచనే లేదని చెప్పేవారు అనమాట. మనకేంటంటే ఎంత భయం అంటే భయంతోనే మనం బతుకుతూ ఉంటాం యాక్చువల్గా చెప్పాలంటే. నో నీడ్, అవసరం లేదు యాక్చువల్గా. ఏదో ఒక థాట్ పెట్టుకోవాలి భగవంతుడి కంటే మీకు భగవంతుడి తప్ప మిగిలింది లేదు అన్నప్పుడు భయమే లేదు యాక్చువల్గా. ఈ ఆలోచన ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇట్లాంటి ఆలోచనలు మనసులో మనం ఎంత మేర మన బుర్రలో మైండ్ లో ఎంత మేరకు చూపించగలిగితే అంత హ్యాపీగా ఉండగలుగుతాం. ఆయన చెప్పింది
తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను ఒక లక్షణం చెప్పాను, ప్రేమ అనే సత్యం, ఈ సత్యం గురించి ఆయన ప్రాకులాడిన తీరు చెప్పాను. ఒక ప్రేమ అనే లక్షణం చెప్పాను చూసారండి. ఆయనలో ప్రేమ ఎంత ప్రేమ ఉండిందంటే, సపోజ్ ఎక్కడైనా ఆయన ఉన్నారనుకోండి, ఆయనతో పాటు ఎవరైనా వచ్చి ఆయనకి కాస్త సేవ అది చేసినప్పుడు, తిరిగి ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వచ్చేస్తున్నప్పుడు ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ సేవకుడికి ఏదో ఒక జాబ్ లో పెట్టిస్తూ ఉండేవారు. ఒక సంఘటన కూడా చూశాను నేను యాక్చువల్లీ. ఏదో ఒక అబ్బాయి ఏంటంటే ఆయనతో పాటు ఒక 6 months ఉంటే తిరిగి ఆయన గొరగనబడి వస్తున్నప్పుడు ఆ అబ్బాయికి అక్కడ ఉన్న ప్రముఖ వ్యక్తికి చెప్పి ఆయనకి జాబ్ లో పెట్టించి వస్తారు. దిస్ ఇస్ వాట్ ద లవ్, పర్సానిఫికేషన్ ఆఫ్ ద లవ్ అంటే సేరా వదిలేయడం కాదనమాట, ఆయన ఒక జాబ్ లో పెట్టి వస్తారు. ఎంత టచింగ్ ఇన్సిడెంట్ అంటే అది ప్రేమ అనమాట, మూర్తి భవించిన ప్రేమ. ఎందుకంటే మన ఆధ్యాత్మిక సాధన చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ లక్షణాలన్నీ కూడా ప్రేమ ఇలా బయట పడితే దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ స్పిరిచువల్ ఆస్పిరెంట్ అండ్ ద కామన్ మ్యాన్. ఆధ్యాత్మిక సాధకుడికి మామూలు వ్యక్తికి డిఫరెన్సే లేదనమాట. ఈ రోజు టుడే హ్యాపెన్స్ టు బి స్వామి రంగనాథానంద బర్త్డే ఆల్సో. సో ఆయన అంటారు, ఆర్ యూ గ్రోయింగ్ స్పిరిచువల్లీ, కెన్ యూ లవ్ అదర్స్ అంటారు. మీరు ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి సాధిస్తున్నారా? కెన్ యూ లవ్ అదర్స్, మీరు ఇతరులను ప్రేమించగలరా? కెన్ యూ రేడియేట్ ద పీస్ ఇన్ అండ్ అరౌండ్ యూ, మీ యొక్క ప్రెజెన్స్ ద్వారా ఇతరుల్లో శాంతిని నింపగలరా అని అడుగుతారు అనమాట. ఇవన్నీ ఏంటంటే ఆధ్యాత్మిక సాధకులకి ఆధ్యాత్మిక సాధనలో పురోభివృద్ధి సాధిస్తున్నప్పుడు ఈ లక్షణాలు మనలో పొడసలుపాలి, మనలో పెళ్ళుబికి రావాలన్నమాట. లేకపోతే మనం కూడా ఏంటంటే ఒక సెల్ఫిష్, ఒక స్వార్థ జీవిలాగా ఉండిపోయి నా దేవుడు నా సాధన అనుకుంటూ ఉండిపోతే ఆ మైల్ స్టోన్స్ ఆధ్యాత్మిక జీవితంలో మనం పురోభివృద్ధి సాధిస్తున్నప్పుడు మనకు వచ్చే అనుభవాలను ఎలా వ్యక్తపరచకపోతే దిస్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ ద కామన్ మ్యాన్. సో కామన్ మ్యాన్ కి మనకి తేడా ఉంటది అనమాట. సో గుడికి వెళ్తాం, గుడికి వెళ్ళి ఏదో కొబ్బరికాయ కొట్టుకుని వస్తామే తప్ప అక్కడ ఎవడన్నా ఒక ఆపదలో ఉండి ప్రాణం గిలగిలా కొట్టుకుంటే వాడు వంక కూడా చూడడం అనమాట. దిస్ కెనాట్ బి స్పిరిచువాలిటీ. ఇది స్పిరిచువాలిటీ కానేరదని చెప్పాలన్నమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. బికాస్ నౌడేస్ ద స్పిరిచువాలిటీ ఈస్ టేకింగ్ ఎ డిఫరెంట్ కోర్సెస్. అలా ఉండకుండా మనం ఆధ్యాత్మికంగా స్వామీజీ జీవితాన్ని పరిశీలిస్తే కనుక యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆయన సాధకుడు నాన్న యాక్చువల్గా ఈజ్ నాట్ ఎ సాధక్, యాక్చువల్లీ ఈజ్ రియలైజ్డ్ సోల్. బట్ మనం జీవితాల్లో మనం ఎలాగా ఆయన అప్లై చేసుకోవాలి, ఎందుకంటే అప్లికేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ అప్రిషియేషన్ అని నేను నమ్ముతాను గుడ్డిగా అనమాట. సో మన అప్రిషియేషన్ చేసే కంటే ఏంటంటే ఆయన చెప్పింది అప్లై చేసుకుంటే ఏంటంటే మన జీవితాలు బాగుపడతాయి. దట్ ఈస్ హౌ వీ నీడ్ టు గివ్ ఎ గ్రేటెస్ట్ ట్రిబ్యూట్ టు ఆర్ గ్రేటెస్ట్ ఆఫరింగ్స్ టు స్వామీజీ అని నేను ఫీల్ అవుతాను. అంచేత ఈ విషయాలు మనం నేర్చుకోగలిగితే అభయం, సో ఆ ప్రేమతత్వం, సో ఆయన సర్వ్ చేసిన వాళ్ళు ఏంటంటే ఎక్కడో ఉద్యోగాలను పెట్టడం అనే ఒక ప్రేమ తత్వాన్ని కూడా మనం ఇవన్నీ చూస్తూ ఉంటాం అనమాట. ఇంకా ఆయన టీచింగ్స్ వచ్చేటప్పటికి నో జస్ట్ లెట్ మీ టచ్ అప్ ఆన్ హిస్ టీచింగ్స్ కొంత డీటెయిల్ గా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే డాక్టర్ రాజు గారు ఆల్రెడీ మీకు జూమ్ లో ప్రతి సండే మీకు చెప్పారు, ఆల్రెడీ పూర్ణ సూత్రాలను మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన కూడా నేను చూశాను, ఒక టాక్ కూడా ఆయన చూడటం జరిగింది. బికాస్ రాజు గారు లైఫ్ ఏంటంటే ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ యాక్చువల్లీ పూజ్య స్వామీజీ చెప్పిన వాటిని ఏంటంటే తూచా తప్పకుండా పాటించే వ్యక్తి డాక్టర్ రాజు గారు అనమాట. దట్స్ వాట్ ఐ బిలీవ్ అండ్ దట్స్ వాట్ ఐ కేమ్ టు నో. సో నౌ లెట్ us see what are all the things స్వామీజీ చెప్పిన విషయాల్ని నాకు అర్థమైనంతలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆధ్యాత్మిక సాధకులము అని అనుకున్నప్పుడు కానీ స్వామీజీ మాత్రం ఏమంటారంటే, ఈవెన్ రామకృష్ణ పరమహంస గారు కూడా సందర్భంలో అంటారనమాట, బీ ఎ జెంటిల్ మ్యాన్ బిఫోర్ బికమింగ్ ఎ డివోటీ అంటారు. భక్తుడు అవ్వే ముందు కంటే జెంటిల్ మ్యాన్ గా ఉండడం మంచిదని చెప్తారు. ఆ జెంటిల్ మ్యాన్ గా ఉండడం అంటే అర్థం ఏంటంటే ఇట్స్ నాట్ దట్ వేరింగ్ ఏ కోట్ అండ్ బూట్ సూట్, ఇట్స్ నాట్ దట్ కోటు బూట్ సూట్ వేసుకోవడం కాదనమాట. సో గివింగ్ హైయెస్ట్ ఇంపార్టెన్స్ టు ద మోరల్ వాల్యూస్, నైతిక విలువలకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనమాట. స్వామీజీ ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారంటే ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద మోరల్ వాల్యూస్ యూస్ టు గివ్ హైయెస్ట్ ఇంపార్టెన్స్. ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారంటే ఇది లేకుండా ఏదో నేను గుడికి వెళ్ళాను అన్నది, లేకపోతే నేను భగవంతుడిని కొలుస్తున్నాను అన్నది చాలా హంబక్ అంటూ ఉండేవారు. ఇట్స్ నాట్ ద కరెక్ట్ సిస్టమ్ యాక్చువల్లీ. సో ఆయన వాడిన పదం ఏంటంటే దిస్ is the way we'll be able to control our wild nature. ఎందుకంటే పశు ప్రవృత్తి మనలో ఉంటుంది. దో వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, బట్ సమ్ కైండ్ ఆఫ్ పశు ప్రవృత్తి మనలో ఉంటుంది అనమాట.
మనలో ఉన్న వైల్డ్ నేచర్ ని కంట్రోల్ చేయడానికి ఒక పెర్ఫెక్ట్ డిసిప్లిన్ కావాలనేవారు అనమాట. ఆ పెర్ఫెక్ట్ డిసిప్లిన్ అనేది ఎలా వస్తుందంటే, when you give highest importance to the moral system, the principles of the moral values ki oka highest importance మనం ఇవ్వగలిగితే, then only we will be able to control our wild nature which is in all of us. సో మనలో ఉన్న వైల్డ్ నేచర్, అందుకంటే స్వామి వివేకానంద డెఫినేషన్ మతం అంటే ఏంటి, మతం అంటే నాట్ దట్ క్రిస్టియన్ మతం, హిందూ మతం కాదు, ఆధ్యాత్మికత, ధార్మికత, పరమార్థికత, ఇవన్నీ రిలీజియన్ కి అర్థాలు. ఆయన ఏమంటారంటే పశుత్వం నుండి మానవత్వానికి, మానవత్వం నుండి దైవత్వానికి తీసుకొని పోయేదే మతం అంటారు. సో మనలో కాస్త పశు ప్రవృత్తి ఉంటుంది, ఎందుకంటే ఒక్కొక్కప్పుడు మనం ఒక విధమైన కోపపడతా ఉంటాము, ఆ కోపంలో ఎంత ఎక్స్టెంట్ వెళ్తామో మనకు తెలియదు, లేకపోతే మనలో ఉన్న అన్ఫుల్ఫిల్డ్ మనకి కోరికలు తీరలేదు అనుకోండి, ఆ కోరికల ద్వారా వచ్చే క్రోధం, ఆ క్రోధం ద్వారా వచ్చే ద్వేషం, ఆ ద్వేషం ద్వారా వచ్చే బుద్ధి డిస్క్రిమినేషన్ కోల్పోతుంటాం, వివేకం పూర్తిగా కోల్పోతూ ఉంటాము. ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పశు ప్రవృత్తికి సంబంధించినవి అన్నమాట. మనలో ఉన్న వైల్డ్ నేచర్ పోవాలి అంటే ఖచ్చితంగా we need to give highest importance to the moral values అని పూజ్య స్వామిజీ నొక్కి వ్యాఖ్యానించేవారు. ఎందుకంటే ఈ హైయెస్ట్ ప్రిన్సిపల్స్ అంటే మోరల్ వాల్యూస్ కి ఏంటంటే అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోవడమే సొసైటీలోని అధోగతికి కారణం చెప్పగలుగుతాం మనం. ఎందుకంటే ఈవెన్ ఎల్కేజీ యూకేజీలో కూడా మన పిల్లలకి మన మోరల్ వాల్యూస్ నేర్పించమని అంటాం, కానీ వాళ్ళ ప్రాక్టీస్ చేస్తున్నారా అనే విషయం మనం చూడడం అనమాట. అంతేగా స్వామీజీ ఏం చేశారంటే మనలో ఉన్న వైల్డ్ నేచర్ పోవాలి అంటే, అప్పుడే వైల్డ్ నేచర్ పోయినప్పుడే మన సాధకుడుగా ఒక ముద్ర వేసుకుంటాం. అప్పటి వరకు సాధకుడిగా కూడా ముద్ర వేసుకోవడానికి ఛాన్సే ఉండదు అనమాట. అదే రామకృష్ణ గారు చెప్పారు, ముందు జెంటిల్ మ్యాన్ అయ్యే బాబు, భక్తుడు తర్వాత అవ్వేవాడు అవుదు అని అంటారు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ఐ లైక్ మోస్ట్. అంతేది ఏంటంటే పశుత్వం నుండి మానవత్వానికి, మానవత్వం నుండి దైవత్వానికి తీసుకుపోయేది మతం. కాబట్టి మనలో ఉన్న వైల్డ్ నేచర్ పోవాలి అంటే ఖచ్చితంగా ఏంటంటే ఆ నైతిక విలువలకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. తర్వాత స్వామీజీ 4 రకాల యోగాల గురించి చెప్తారు. బట్ ఆయన ఏం చదివిన వరకు ఏంటంటే ఆయన వెరీ బ్యూటిఫుల్ వర్డ్స్ ఆయన ఉపయోగించారు 4 యోగాలకి. ఆ 4 యోగాలు చెప్పినప్పుడు ఎందుకు స్వామీజీ ఇప్పుడు యోగాల గురించి మాట్లాడేటప్పుడు కంటే మేము భక్తులము రోజు గుడికి వెళ్తాము ఏంటి అని కొంతమంది ప్రశ్న వేస్తారు. ప్రశ్న వేసినప్పుడు ఎలా ధ్యానం చేయాలి, లేకపోతే నిరాకార ధ్యానం చేయాలా, సగుణ ధ్యానం చేయాలన్నప్పుడు స్వామీజీ ఏంటంటే శ్రీరామ జ్ఞాన మందిరంలో మాట్లాడే ఎవరో అడుగుతారు. ఇప్పుడు ఇంటర్వ్యూ జరిగింది, ఆ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఎవరో అడుగుతారంటే అది నేను తర్వాత చెప్తాను భక్తి వచ్చేటప్పటికి. ఆయన ఒకటే ఏమంటారంటే రైట్ ప్రాక్టీస్ అండ్ ఎఫర్ట్ టు రిసార్ట్ టు ద రైట్ మీన్స్ అంటారు అనమాట. మీరు ఒక ప్రాపర్ గా చివరికి ఏదైనా ఒక ఫలవంతమైన దాన్ని పొందాలి అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఏంటంటే ఆ మంచి ఒక ప్రాక్టీస్ మీరు నేర్చుకోవాలని చెప్తారనమాట. రైట్ ప్రాక్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తారు. ఆ రైట్ ప్రాక్టీస్ ఎట్లా ఉండాలంటే అది మనం బట్టి మారుతూ ఉంటది. అది ఎలాగంటే ఏ విధంగా ఒక భక్తి మార్గంలో వెళ్తామా, లేకపోతే కర్మ మార్గంలో వెళ్తామా, లేకపోతే జ్ఞాన మార్గంలో వెళ్తామా, లేకపోతే యోగ మార్గంలో వెళ్తామా అన్నది ఇట్ ఇస్ ఆల్ డిపెండ్ అపాన్ ద సబ్జెక్ట్. అంటే మన మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఆయన ఎక్కువగా ఇన్సిస్ట్ చేసేవారు ఏమంటే ఎట్లా ఉండేది అంటే ఆయన ఒక పదం వాడేవారు అనమాట, ఈ రైట్ మీన్స్ అంటే. రైట్ మీన్స్ అంటే ఆయన ఉద్దేశంలో ఏంటంటే మనసులో ఎప్పుడు కూడా ఏంటంటే ఒక చైతన్యం, కాన్షియస్నెస్, దాన్ని ఏమంటారంటే బ్రహ్మాకార వృత్తి అంటారు, దాన్ని భగవదాకార వృత్తి అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎప్పుడు కూడా మనస్సులో ఏంటంటే రకరకాల వృత్తులు ఉంటాయి. ఆ వృత్తులు ఏంటంటే యానిమల్ నేచర్స్ అవ్వచ్చు, లేకపోతే కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు అవ్వచ్చు, అషడ్ వర్గాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అన్నమాట. ఇవన్నీ వృత్తులు అనమాట. ఆ వృత్తులు ఏంటంటే దాన్ని ఇంప్రెషన్స్ అంటారు, తెలుగులో ఏమంటారంటే సంస్కారాలు అంటారు అనమాట. ఈ సంస్కారాలు ఎన్నో జన్మల నుంచి మనం తీసుకొస్తున్నాం అనమాట. అంచేత ఏంటంటే ఎప్పుడైనా మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ వృత్తులు లేస్తూ ఉంటాయి. అవు మనం అనుకుంటాం ఏంటి ఇన్ని ఆలోచనలు వస్తాయి అని అనుకుంటాం అనమాట. ఆ వృత్తుల్ని రీప్లేస్ చేయాలంటే ఏంటంటే ఆ మనసులో బ్రహ్మాకార వృత్తిని ఏంటంటే ఎంత స్ట్రాంగ్ గా మనం చేయగలిగితే అంత స్ట్రాంగ్ గా ఏంటంటే మనం ఆ కాన్షియస్నెస్ ని, ఆ చైతన్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలమని స్వామీజీ చెప్తూ ఉంటారు. కానీ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే బ్రహ్మాకార వృత్తి ఆర్ భగవదాకార వృత్తి వర్సెస్ భ్రమాకార వృత్తి. మనం ఏంటంటే భ్రమలో ఉంటాం అన్నమాట. సో భ్రమ ఎట్లాంటి భ్రమ అంటే, సో
శంకరాచార్యుల వారు ధన్యాష్టకం అని కొన్ని అష్టకాలు రాశారు. అష్టకం అంటే 8 స్తోత్రాలు రాశారు. అందులో ఏమంటారంటే, ఎవరైతే పరమార్థ నిశ్చిత జ్ఞానం అంటే ఉపనిషత్తుల్లో చెప్పింది, భగవద్గీతలో చెప్పింది, లేకపోతే యోగంలో చెప్పిన యొక్క పరమార్థ తత్వానికి మించింది మరొకటి లేదు అని అర్థం చేసుకుంటారో వాళ్ళే ధన్యులు అని చెప్తారు అనమాట. సో శేషాహ భ్రమ నిలయే పరిభ్రమంతి అని చెప్తారు. మిగిలిన వాళ్ళు అందరూ కూడా భ్రమ నిలయంలో ఉంటారు. వాళ్ళు ఏంటంటే భ్రమాకార వృత్తి ఉంది తప్ప బ్రహ్మాకార వృత్తి లేదు అని చెప్తారు. మనం అందరం కూడా భ్రమలోనే ఉన్నాం. ఎలాంటి భ్రమ అంటే, ఈ ప్రపంచం ఇప్పుడు మనకి మిథ్యగా గోచరించినప్పటికీ ఏంటంటే, ప్రపంచాన్ని చైతన్యవంతంగా చూసినప్పుడు ప్రపంచం కూడా రియల్ గానే కనిపిస్తుంది. కానీ సాధకుడు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆ భ్రమాకార వృత్తి నుంచి బయటపడాలంటే ప్రపంచాన్ని అనిత్యంగానే భావించాలి. సమాజంలో ఉన్నది ఏది కూడా నిత్యం కాదు. భగవంతుడు ఒక్కడే నిత్యం, పరబ్రహ్మ ఒక్కడే నిత్యం అనే భావంతోనే ఆధ్యాత్మిక సాధన చేయాలి. అంటే ఆ భ్రమ నుంచి బయటపడాలంటే యూ నీడ్ టు రీప్లేస్ భ్రమాకార వృత్తి విత్ ద బ్రహ్మాకార వృత్తి, భగవదాకార వృత్తి. మనసులో ఏంటంటే ఇంక వేరే వృత్తులకి, వేరే సంస్కారాలకి తావు లేకుండా ఆ బ్రహ్మాన్ని లేకపోతే భగవంతుడిని కనుక పెట్టగలిగితే యు ఆర్ సేఫ్. దట్స్ ఆల్. కానీ మనం అనుకుంటాం అనమాట, అది తెలియక ఏం చేస్తామంటే ఆ భ్రమలో ఉంటూ ఉంటాం. సో శేషాహ భ్రమ నిలయే పరిభ్రమంత. శేషాహ మిగిలిన వాళ్ళు అందరూ కూడా ఎవరైతే పరమార్థిక జ్ఞానం పట్ల నిశ్చిత జ్ఞానం, నిశ్చయాత్మక జ్ఞానం, దృఢ నిశ్చయాత్మక బుద్ధి లేదో వాళ్ళందరూ కూడా వాళ్ళు మాత్రమే అదృష్టవంతులు, ధన్యులు. మిగిలిన అందరూ కూడా భ్రమ నిలయే పరిభ్రమంత. వాళ్ళు ఏంటంటే ఒక భ్రమ నిలయంలో ఉన్నారు. వాళ్ళకి పరమార్థికత పట్ల లేకపోతే భగవంతుడిని లేకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే మిగతా వాళ్ళు ధన్యులు కాదు, వాళ్ళు ఏంటంటే బ్రహ్మ నిలయంలో పరిభ్రమిస్తూ ఉన్నారు అని చెప్తారు. కానీ ఇక్కడ అండర్స్టాండింగ్ ఎలా ఉండాలంటే, ఇక్కడ స్వామీజీ ఏం చెప్పారంటే, ఎప్పుడైతే వృత్తులు మనలో ఉన్న వృత్తులు పోగొట్టాలి అంటే రకరకాల వృత్తులు ఉన్నాయి. ఎందుకంటే మనకు తెలుసు మన మనసులో ఎలాంటి వృత్తులు ఉన్నాయో. మనం కాసేపు 5 నిమిషాలు కామ్ గా కూర్చునే ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా సో మెనీ వృత్తిస్, సమ్టైమ్స్ వి డోంట్ ఈవెన్ ఇమాజిన్ దట్ వాట్ కైండ్ ఆఫ్ థాట్స్ వి హావ్ ఇన్ ద మైండ్ అనుకుంటాం అనమాట. ఏం జరుగుతుంది అక్కడ, ప్రాసెస్ ఏం జరుగుతుందంటే, ఎందుకంటే ఎన్నో వృత్తులు, ఎన్నో సంస్కారాలు మన మనసులో ఉన్న లోతుగా ఏంటంటే పెరిగిపోయి ఉంటాయి. అవి ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ లో పెరిగిపోయి ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ, మనసుని ఏంటంటే కాస్త మనసులో ఏ విధమైన ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉంచడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం ధ్యానంలో. ఆ ప్రశాంతంగా ఉంచేటప్పుడు ఏమవుతుందంటే, ఈ వృత్తులు ఏం చేస్తాయంటే, ఓ యువర్ ఇగ్నోరింగ్ మీ, నా గురించి నీకు తెలియదా, నేనున్నానని అలా పైకి వస్తూ ఉంటాయి అనమాట. అప్పుడు మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అదే మన ధ్యానంలో అనుకూలంగా వస్తూ ఉంటారు రకరకాల ఆలోచనలు. ఒక మనిషి రోజుకి 66,000 థాట్స్ వస్తూ ఉంటాయి అని చూసుకోండి. 66,000 థాట్స్ మనసులో, రకరకాల ఆలోచనలు మనసులో జరుగుతూ ఉంటాయి. ఒక ప్రవాహం అనమాట, ఒక ప్రవాహం నడుస్తూ ఉంటది. కానీ ఈ ప్రవాహంలో మనం కొట్టుకుపోయే కంటే ఒక రైట్ ప్రాక్టీస్ ద్వారా, అంటే సాధకుడికి సాధకుడికి ఒక్కొక్క మీన్స్, అంటే ప్రాక్టీసెస్ కాస్త వేరువేరుగా ఉండొచ్చు, సబ్జెక్ట్ ని బట్టి ఉంటుంది అనమాట. సో మీరు యాక్టివ్ అయితే కర్మయోగాన్ని తీసుకోవాలి, మీరు ఏంటంటే భక్తిభావాన్ని తీసుకోవాలంటే ఇమోషనల్ పాత్రను తీసుకోవాలి, లేకపోతే యువర్ స్ట్రాంగ్ అన్నప్పుడు యోగిక్ పాత్రను తీసుకోవాలి, లేకపోతే మీరు రేషనల్ అన్నప్పుడు జ్ఞాన యోగాన్ని అవలంబించాలి. అది వేరే విషయం, తర్వాత వద్దాం. ఆ ప్రాక్టీస్ దేనికోసం అంటే దేనికోసం అనమాట. సో మనసులో ఏర్పడిన, మనసులో గందరగోళ పరిస్థితికి దారి తీసే రకరకాల వృత్తులన్నింటినీ, సంస్కారాలన్నింటినీ తీసేసి భగవద్ ఆకార లేదా బ్రహ్మాకార వృత్తితో ఉంచగలిగితే దట్స్ ఆల్. ఇంకేమంటారంటే మనం మోక్షాన్ని పొందినట్లే చెప్పాలన్నమాట. సో దిస్ ఈస్ వాట్ అండర్స్టాండింగ్. ఇది ఉంచడానికి ఎట్లాంటి ప్రాక్టీస్ చేయాలి? సే ఫర్ ఎగ్జాంపుల్, నేను భక్తి టైప్ అన్నప్పుడు ఎవరు అడుగుతారు, శ్రీరామ జ్ఞాన మందిరంలో అడుగుతారు అనమాట, ఏమండి నేను సాధకుడిని, భక్తి భావం అంటే ఇష్టము, అంచేత రూప ధ్యానం చేయాలా లేకపోతే శూన్య ధ్యానం చేయాలా, అంటే మైండ్ అంతా బ్లాంక్ గా పెట్టాలా అన్నప్పుడు స్వామీజీ వెరీ క్లియర్గా చెప్తారన్నమాట, ప్రారంభ దశలో రూప ధ్యానమే మంచిదని చెప్తారు. రూప ధ్యానం అంటే ఒక భగవంతుని యొక్క రూపాన్ని మనసులో భావించి ధ్యానించడం అనేది శ్రేయస్కరం అని చెప్తారు అనమాట. చాలా సింపుల్, దిస్ ఇస్ వెరీ సింపుల్. ఇంకా ఏమేమి ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఫస్ట్ స్వామీజీ ఏం చెప్తారంటే, ఆ మీన్స్ అనేవి ఎట్లా ఉంటాయి. మీన్స్ అంటే భగవంతుణ్ణి, అంటే నేను మీన్స్ అన్నప్పుడు ఏంటంటే మీన్స్ ఎలా ఉంటాయంటూ సబ్జెక్ట్ ని బట్టి మారతాయని చెప్తాను. సబ్జెక్ట్ ని బట్టి మారతాయి అన్నప్పుడు స్వామీజీ 4 రకాల 4 టైప్స్ ఆఫ్ మీన్స్ ఇచ్చారనమాట. ఒకటి 4 ఏంటంటే యాక్టివ్,
అంటే ఎవరైతే యాక్టివ్గా ఉండదలుచుకున్నారో అందరూ ఉండాలి. ఎందుకంటే నైకచ్చిత క్షణం అది జాతు తిష్టత్య కర్మకృతిని భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్తాడు. మనిషి ఏంటంటే ఎప్పుడు కూడా ఒక్క క్షణం కూడా ఏది చేయకుండా ఉంటాడు, ఏదో చేస్తూనే ఉంటాడు అనమాట. అంచేత ఇక్కడ యోగా అనే దానికి ఆయన ఏమంటారంటే యాక్టివ్. ఇంకా రెండోది ఏంటంటే ఇమోషనల్, అంటే కొంత ఇమోషనల్ తో కూడుకున్నది భక్తి యోగం. తర్వాత ఏంటంటే మిస్టిక్ అన్నమాట. ఆ మిస్టిక్ అంటే రాజయోగం. తర్వాత రేషనల్ అంటే జ్ఞాన యోగం. ఈ 4 యోగాల నుంచి మనం డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కర్మయోగం అంటే ఏంటంటే స్వామీజీ ఒక లెటర్ లో రాస్తారనమాట. ఏం రాస్తారంటే, అది వెరీ ఇంపార్టెంట్ లెటర్. అది కర్మయోగం గురించి ఏం రాస్తారంటే, నో బెటర్ టీచర్ దాన్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ యాక్షన్ అంటారు. అంటే ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు దానిలో కలిగే అనుభవం మనకి ఏ టీచరు నేర్పించలేడు అంటారనమాట. చూసుకోండి, మనం ఎన్నో ఉద్యోగంలో కానీ, లేకపోతే వ్యాపారంలో కానీ, లేకపోతే సేవా కార్యక్రమాల్లో కానీ మనం చేస్తున్నప్పుడు రకరకాల ఎక్స్పీరియన్సెస్ మనం పొందుతూ ఉంటాం. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటంటే టీచర్లు చెప్పేదానికంటే ఈ ఎక్స్పీరియన్స్ చాలా అనుభవాన్ని ఇస్తారు అనమాట. స్వామి వివేకానంద అంటారు, ఏమంటారంటే, when you look at the history of the world, the people have learned the greatest lessons from the experiences and the miseries of the life అని చెప్తారు అనమాట. సో we learn a lot of things when we do any work. ఏదైనా పని చేసినప్పుడు ఏంటంటే మనకి టీచర్లు నేర్పించే దానికంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకునేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాలిన తర్వాత కదా మనకు తెలిసేది వేడిగా ఉందని. ఇప్పుడు ఎవరన్నా చెప్పారు అది కాలుతో కదా పట్టుకోకరా అంటే వినలేదు అనుకోండి, వెళ్ళి పట్టుకుంటేనే తెలుస్తుంది అనమాట, ఓ కాలింది, ఇంకెప్పుడు మనం దాన్ని దొరుకుపోం. సో అట్లాంటిది అనమాట ఎక్స్పీరియన్స్ మనకి గుణపాఠాలు నేర్పిస్తుంది అని అక్కడ చెప్తారు. ఆ లెటర్లో ఏం రాస్తారంటే, ఆయన కర్మయోగులు ఎవరైతే యాక్టివ్ ఉంటారో, ఏదైనా పని చేస్తున్నారు అనుకోండి, అయితే డాక్టర్ ఆర్ టీచర్ హూఎవర్ మేబీ, వాళ్ళు ఎలా ఉండాలంటే చేసే ప్రతి పని కూడా, ఎందుకంటే కర్మ ఈజ్ డిఫరెంట్, కర్మ యోగా ఈజ్ డిఫరెంట్. స్వామి వివేకానంద మాట్లాడతారు కర్మయోగం గురించి. ఈవెన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో 3వ అధ్యాయానికి కర్మయోగం పేరు పెట్టాడు. ఎందుకంటే చేసే ప్రతి పని కూడా పవిత్రమైనది అని చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది కర్మయోగం అవుతుంది అన్నమాట. లేకపోతే అయిష్టంతో ఈశ్వరో అంట చేస్తే ఏంటంటే కర్మ మిగిలిపోతే ఆ కర్మ బంధానికి దారితీస్తారు అనమాట. అంటే స్వామీజీ ఏమంటారంటే, యాక్షన్ ఈజ్ హోలీ, ఆ పనే భగవంతుడు అంటారు. యాక్షన్ ఈజ్ గాడ్, చేసే పని భగవంతుడు అంతే, ఇంకెవరో కాదంతే. ఇంకేమంటారు, యాక్షన్ ఈజ్ యోగా అని చెప్తారు. యాక్షన్ యోగా అంటే అర్థం ఏంటి, చేసే పని ద్వారా. ఆ యోగా అంటే యోగ ప్రక్రియ అంటే ఏంటి, యోగా అంటే ఇంజితే ఇది యోగా. ఎందుకంటే ఈ చేసే పని భగవంతుడే కాబట్టి చేసేవాడిని పనితో కనెక్ట్ చేస్తుంది కాబట్టి ఇది యోగం అని చెప్తారు. సో జీవుడిని పరమాత్మతో కలుస్తుంది ఈ పని. అంచేతంటే యాక్షన్ కూడా హోలీయే, యాక్షనే గాడ్ అని చెప్తారన్నమాట. ఇది చూడండి, చాలా మంది ఏం చేస్తామంటే మన జీవితంలో, దైనందిన జీవితంలో ఏంటంటే ఉద్యోగం చేసేవాళ్ళు కానీ, లేకపోతే వ్యాపారం చేసేవాళ్ళు కానీ, గృహిణులు కానీ, అందరికీ కూడా ఏంటంటే ఏదో ఒక సందర్భంలో ఏంటంటే విసుగు వస్తూ ఉంటుంది. బాబు ఏంటి ప్రతిరోజు ఇదే పని చేయాలని విసుగు వస్తూ ఉంటుంది అనమాట. కానీ ఈ భావాన్ని కనుక అడాప్ట్ చేసుకోగలిగితే, యాక్షన్ ఈజ్ హోలీ, ఈ పనిలోనే భగవంతుడు ఉన్నాడని చూడగలిగితే ఆ పని యొక్క స్వభావమే మారిపోద్ది. ఆ పని మీకు విసుగు రానికుండా చేస్తుంది. ఆ పని మీకు బంధానికి దారి తీదు. రేదర్ ఏంటంటే ఆ పని ద్వారా ఏంటంటే మీరు మోక్షాన్ని పొందే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా మోక్షం కలుగుతారు. ఇది స్వామీజీ చెప్పింది అనమాట. అంచేత దీన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు ఏంటంటే ఒక కాషన్ కూడా ఇస్తారు. బట్ వీ హ్యావ్ టు లెర్న్ ఆల్ బ్లెస్డ్ థింగ్స్ ఫ్రమ్ యాక్షన్, సీయింగ్ గాడ్ ఇన్ వర్క్. పనిలో దైవాన్ని చూడాలి. పనియే ఆరాధన. ఏ పని అయినా సరే, చిన్న పని అవనివ్వండి, పెద్ద పని అవనివ్వండి, లేకపోతే ఉపన్యాసం చెప్పడం అవనివ్వండి, లేకపోతే రోగులకి సేవ చేయడం అవనివ్వండి, లేకపోతే విద్యార్థులకు పాఠం చెప్పడం అవనివ్వండి, ఏదైనా సరే సీయింగ్ గాడ్ ఇన్ వర్క్, ప్రతి పనిలో భగవంతుని కనుక దర్శించగలిగితే దెన్ దిస్ బికమ్ ఏ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ ఫర్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్స్. ఎందుకంటే దీన్ని ఏమంటారంటే భగవద్గీత భాషలో ఏమంటారు, నిష్కామ కర్మ అంటారు. నిష్కామ కర్మ అంటే ఫలితం గురించి ధ్యాస పెట్టడం ఇవన్నీ కాదు. ఫస్ట్ అలా ఉంచండి, అవి ఉంటాయి. కానీ పని హోలీ, వర్క్ చాలా పవిత్రం. చేసే ప్రతి వర్క్ పవిత్రమైంది. పనియే భగవంతుడు, పనియే ఆరాధన అనే భావం చేస్తే ఏంటంటే అది నిష్కామ కర్మ. ఆ నిష్కామ కర్మ చేయడం వల్ల ఏమవుద్దంటే ఈవెన్ నేను ప్రతి రోజులో ఏంటంటే చేసే ప్రతి పనికి ఆ ఫీలింగ్, ఆ భావన లేకపోయినా గుర్తున్నంత వరకు కనుక ఆ భావంతో ఉండగలిగితే ఇంట్లో
ఓడ్చడం దగ్గర నుంచి, లేకపోతే కిచెన్ లో వండడం దగ్గర నుంచి కనుక చేయగలిగితే, శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడనమాట, స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్ అంటాడు. అట్లా చేయగలిగితే ఈవెన్ చిన్నదైనా సరే, కొద్దిపాటి రోజులో ఒక 10 నిమిషాలే నేను ఆ భావంలో ఉన్నాను, రోజులో అరగంట సేపే ఆ భావంలో ఉన్నాను అన్నప్పటికీ కూడా ఆ స్వల్పం అప్యస్య ధర్మస్య మీరు కనుక ఆ భావంలో చేయగలిగితే త్రాయతో మహతో భయాత్, విల్ బి రిలీవ్ ఫ్రమ్ ద గ్రేటెస్ట్ డేంజర్స్, పెద్ద పెద్ద దుఃఖాల నుంచి మనం బయటపడగలుగుతాం అని చెప్తారనమాట. కానీ రోజంతా ప్రాక్టీస్ లో ఉంటే ఇంకా మంచిది కదా. సో చేస్తే తెలుస్తుంది అనమాట, చేస్తే తెలుస్తుంది పని పట్ల. దాన్ని ఏమంటాం అంటే మనం సాధారణంగా మన పిల్లలకి చెప్తా ఉంటాం, ఇష్టంతో చేయండి అంటాం. ఆ ఇష్టంతో చేయండి దానికి ఇంకొక లేయర్ ఏంటంటే స్వామీజీ చెప్తారు, డ్యూటీ ఈజ్ సెల్డమ్ స్వీట్ అన్లెస్ యూ అప్లై ద గ్రీజ్ ఆఫ్ లవ్ అంటారు. డ్యూటీ అనేది ఏంటంటే అప్పుడప్పుడు స్వీట్ గా అనిపిస్తుంది. ఎప్పుడు స్వీట్ గా ఉండాలంటే ఎట్లా ఉండాలంటే ప్రేమ అనే గ్రీజును పోస్తాం అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నా పని అనే దాన్ని గ్రీజును పోస్తూ ఉంటాం. ఇంకా అందులో ఏదైనా సాధక బాధలు ఇబ్బంది వస్తే ఏంటంటే అవి నావే అని తీసుకుని మనం బాధపడుతూ ఉంటాం. మనం చేసేది అదే అనమాట. కానీ హోలీ భగవంతుడే ఈ పని పవిత్రమైంది, ఈ పని ఇది భగవంతుని పనియే, ఇది వర్క్ ఈజ్ యాక్షన్ ఈజ్ యోగా, నేను చేసే పని కూడా యోగా. ఎందుకు యోగా అంటే నన్ను పరమాత్మతో కలుపుతుంది కాబట్టి ఇది యోగా అనే భావనలో చేస్తే ప్రతి పని కూడా చాలా సిన్సియర్గా చేస్తాం అనమాట. ఇది స్వామీజీ హైయెస్ట్ ఇంపార్టెన్స్ యూస్ టు గివ్. ఎందుకంటే నాకు అనిపించింది అనమాట, ఐఎమ్ నాట్ ఫిజిక్స్ స్టూడెంట్, ఐఎమ్ ద కెమిస్ట్రీ స్టూడెంట్ కాబట్టి నాకు తెలియదు. ఈవెన్ ద న్యూక్లియర్ ఫిజిక్స్ గురించి ఎంత ఆయన చేసిన సేవలు కూడా ఏంటంటే ఇదే భావంతో చేసేవారు. ఆయనకి ఇదే భావన. ఎందుకంటే ఆయన న్యూక్లియర్ ఫిజిక్స్ చదివిన తర్వాత ఆధ్యాత్మిక సాధనలోకి రాలేదు. ఆయన ఆధ్యాత్మిక సాధన చరమ స్థితికి చేరుకున్న తర్వాత న్యూక్లియర్ ఫిజిక్స్ నేర్చుకున్నారు. అప్పటికి కూడా ఏంటంటే చూడండి అదే అనమాట, ఆయనకి ఏంటంటే పనియే దైవము, పనియే ఆరాధన, పనియే భగవంతుడు కాబట్టి ఆ స్థితిలో ఆయన అక్కడ నిలపగలిగారు అనమాట. కానీ మనలాంటి వాళ్ళకి ఏంటంటే చేసే ప్రతి పని కూడా అలా చేయగలిగితే ఏంటంటే విల్ బి ఏబుల్ టు కర్మబంధం ప్రహాస్యసి భగవత్ కర్మబంధం నుంచి బయటపడగలుగుతాం. కర్మబంధం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. ఎందుకంటే కర్తృత్వ భోక్తృత్వాలను తీసుకుని దానిలోనే మనం ఆడుతుంటాం అనమాట. నేను చేశాను నాకు వచ్చింది, మళ్ళీ నేను చేశాను నాకు వచ్చింది, పునరపి జననం పునరపి మరణం జఠరేశయనం, అలా పడుతూనే ఉంటాం అనమాట. కానీ ఇవన్నీ లేకుండా ఉండాలంటే ఈ కర్మే భగవంతుడే, ఈ ఆరాధన అంతా చేసే పని అంతా భగవంతుడే చేస్తే ఏంటంటే జస్ట్ విల్ గెట్ అవుట్ ఆఫ్ దిస్, దట్స్ ఆల్, దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. సో నెక్స్ట్ స్వామీజీ ఏం చెప్తారంటే ఇమోషనల్, అంటే భగవత్ భక్తి అనమాట. ఆ భగవత్ భక్తి అనేది ఎలా చెప్తారంటే స్వామీజీ చక్కగా చెప్తారనమాట. ఆయన 2 వర్డ్స్ వాడతారు, డివైన్. ఆయన ఏంటంటే ఆయన ఇంగ్లీష్ ఏంటంటే కాస్త టఫ్ గా ఉంటుంది. ఆయన ఏమంటారంటే డివైన్ గ్రేస్ అట్లాంటి కామన్ లాంగ్వేజ్ అండ్ వాడరు. డివైన్ మెర్సీ అండ్ ఇంటెన్స్ లవ్ అంటారు అనమాట. చూడండి ఆయన దగ్గర ఉందన్నమాట. ఆయన రాజయోగిగా అనిపించినప్పటికీ కూడా డివైన్ మెర్సీ అండ్ భగవత్ కృప మీద ఆధారపడి జీవించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అడవిలో దిగుతున్నప్పుడు, లేకపోతే నదీ పరివాహక ప్రాంతాల్లో, హిమాలయ శ్రేణులు తపస్సు చేస్తున్నప్పుడు కంప్లీట్లీ హిస్ డివైన్ విల్ ఈస్ ట్యూన్ టు ద డివైన్ విల్. ఆయనకంటూ ఏమీ లేదనమాట, అంతా భగవంతుని ఇచ్చే జరుగుగాక సాధనలో మునిగిపోయేవారు అంతే. సో భగవత్ కృప, భగవత్ ప్రేమ, పరమ ప్రేమ, ఇంటెన్స్ లవ్. ఇది రామకృష్ణ పరమహంస గారు చెప్తారు, కలియుగంలో నారదీయ భక్తి అనేది చాలా శ్రేష్టమైందని చెప్తారు. దీని గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఆయన ఏమంటారంటే ఆ భగవత్ ప్రేమ, ఇంటెన్స్ లవ్ అనేది ఎలా ఉండాలంటే, సో మనకి ఎంత ఇంటెన్స్ లవ్ ఉందో మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఇంటెన్స్ లవ్ అనేది ఎలా ఉండాలంటే కాన్స్టెంట్ అటాచ్మెంట్ టు ద బ్రహ్మన్. ఆయన బ్రహ్మన్ అంటే భగవంతుడిని అర్థం చేసుకోవచ్చు. కాన్స్టెంట్లీ వి నీడ్ టు కమ్యూనియన్ విత్ గాడ్. భగవంతుడితో నిరంతరం సంసర్గం అనేది పెట్టుకోవాలి. మనకి ఎలా ఉంటుంది అంటే ఏదో పొద్దుడు కాసేపు భగవద్ ధ్యాన మందిరంలో ఇంట్లో పూజా గదిలో గడిపేస్తాం, ఇంకా తర్వాత భగవంతుని గురించి ఒక ఆలోచనే మనకు ఉండదు. కానీ ఇక్కడ స్వామీజీ ఏం చెప్తారంటే కాన్స్టెంట్ అటాచ్మెంట్, ఎప్పుడు కూడా ఆ అటాచ్మెంట్ ఎప్పుడు కూడా ఆ బ్రహ్మంతో అటాచ్మెంట్ ఉండాలి. ఎలాగంటే ఇట్ షుడ్ బి కాన్స్టెంట్ ఫ్లో, తైల ధారవత్. ఒక గిన్నెలోంచి ఇంకో గిన్నెలోకి ఆయిల్ పోస్తే కంటిన్యూస్ ఎలా ధారలా ఎలాగైతే పడుతుందో అలాగేంటంటే భగవంతుని గురించి మనం ఆలోచించాలి అని చెప్తారు. ఎందుకు ఆలోచించాలి, ఏమవుతుంది అంటే అర్థం ఏంటంటే అల్టిమేట్లీ దేనికోసం ఆలోచించాలి, భగవంతునితో ఎందుకు అంత నిరంతర సంసర్గం ఉండాలి అంటే మనం వేటి కోసం అయితే భయపడుతున్నాము, వృత్తులు ఉన్నాయి చూసారండి, మనస్సులో చెలరేగే వృత్తులు,
మనం చేసే ప్రతి సాధన కూడా ఆ మనసులో చెలరేగే వృత్తులు ఏంటంటే నాశనం చేయడానికి మనం చేస్తాం. సో స్వామిజీ సేస్ దిస్ విల్ హెల్ప్ యూ టు రిస్ట్రైన్ ఫ్రమ్ ద వృత్తిస్. ఇవి ఇలాగా భగవంతునితో నిరంతర కమ్యూనియన్ అవుతూ నిరంతర సంసర్గం ఉండడం వల్ల తైలధారవత్, ఒక గిన్నెలోంచి మరో గిన్నెలోకి ఆయిల్ పోస్తే ధారలాగా ఎలాగైతే ప్రవహిస్తుందో అదే విధంగా భగవంతునితో కాన్స్టెంట్ గా ఆ ఫ్లో మనం మెయింటైన్ చేయగలిగితే మనలో మనసులో చెలరేగే గందరగోళాలు, వృత్తులంటే ఏంటో తెలుసా అండి? వృత్తులంటే ఏదో దీపావళి ఒత్తులు అనుకోకండి, అలా కాదనమాట. వృత్తులంటే మనసులో కామం, క్రోధం, మాత్సర్యం ఇవన్నీ అనమాట, రకరకాల సంస్కారాలు మనల్ని డిస్టర్బ్ చేసే ఎలిమెంట్స్ అనమాట. వీటి ఎలిమెంట్స్ అన్ని పోగొట్టాలంటే ఒక్కటే మార్గం అనమాట. ఏంటి? ఇంకొక ఎలిమెంట్ తో ఏ భగవదాకార వృత్తిని మన మనసులోకి చొప్పించగలిగితే ఈ వృత్తులన్నీ బయటకు పోగలుగుతాయి అనమాట. సో ఒక భక్తి యోగ సాధకుడు ఏం చెప్తారంటే, సపోజ్ వెన్ యు ఆర్ ప్రాక్టీసింగ్ అదర్ దాన్ ద భక్తి యోగం కంటే వేరే దాన్ని ఏదైనా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, సే ఫర్ ఎగ్జాంపుల్ వేరే దాన్ని ఏదైనా ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు నేతి ప్రక్రియ రేషనల్ అనుకోండి. రేషనల్ అయితే ఏం చేస్తామంటే ఇది కాదు ఇది అనిత్యం అనుకుంటూ దాన్ని ఎలిమినేట్ చేసేస్తూ ఉంటాం. అదే కదా నేతి ప్రక్రియలో రేషనల్ మైండ్ ఉంటుంది. రాజయోగి ఏం చేస్తాడంటే, ఆ రాజయోగి ఏంటంటే నిరంతరం ఆ సాధనలో ఉంటూ ఏం చేస్తాడంటే వృత్తులన్నింటినీ తీసి పాడేస్తూ ఉంటాడు. అది కూడా స్లో ప్రాసెస్ లోనే జరుగుతుంది. కానీ భక్తి యోగ సాధకుడు ఎప్పుడైతే, సో రీసెంట్లీ నేను ఒక ఇది చేశాను అనమాట. అందులో ఏమొచ్చిందంటే, నిరంతరము భగవద్ధ్యాసంతో కమ్యూన్ అంటే నిరంతరంగా ఉండడం వల్ల మనసులో వృత్తులు ఒక్కొక్కటే పోతాయో ఒకేసారి పోతాయి అన్నదానికి నాకు క్వశ్చన్ ఎదురైంది అనమాట. కానీ ఈ నిరంతరము భగవంతునితో కమ్యూనియన్ నిరంతర సంసర్గం అయి ఉండడం వల్ల మనసులో ఉన్న వృత్తులన్నీ కూడా ఏదో చాపను మడతపెట్టి ఎలాగైతే చాపను తీసేస్తామో అదే విధంగా మనసులో వృత్తులన్నీ కూడా ఒకసారి ఎగిరిపోతాయని నేను చోట చదివాను. దానికి ఏం చెప్తాడంటే, సహ ధృతం ద్రవతి అని చెప్పాడు అనమాట. ఇది భక్తి అనేది ఎట్లాంటిదంటే ఇట్ మెల్ట్స్ అవే అనమాట. అంటే సాధకుడి యొక్క పరమాత్మ మనసునే కాకుండా సాధకుడి యొక్క మనస్సును కూడా ఏంటంటే ఆర్ద్రం అయిపోతారు, మనసు ఆర్ద్రం అయిపోతూ ఉంటుంది అనమాట. ఎవరైనా ఏంటి దేవాలయానికి వెళ్ళినప్పుడు, లేకపోతే తిరుపతి వెళ్ళినప్పుడు, మరొక దేవాలయానికి వెళ్ళినప్పుడు అనిపిస్తాం మనసు ఆర్ద్రం అయిపోయింది అంటారనమాట. అంటే అర్థం ఏంటి? ఇట్ మెల్ట్స్ అవే, అంటే కరిగిపోయింది అనమాట. భగవంతుని సన్నిధిలో మనసు కరిగిపోయింది అని అనుకుంటాం. అలా కరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్లీ ఇవన్నీ కూడా ఏవైతే వృత్తులు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారి చాప చుట్టేస్తాయి అనమాట, పోతాయి అనమాట. అంటే సాధకుడికి చాలా సులభంగా వృత్తుల్ని నాశనం చేసే ప్రక్రియ ఏంటంటే మనసులోకి భగవదాకార వృత్తిని చొప్పించగలిగితే, అంటే భగవదాకార వృత్తిని చొప్పించడం అంటే ఇన్సులిన్ తీసుకోవడం లాంటిది కాదు. ఎట్లాంటిది అంటే భగవంతునితో కాన్స్టెంట్ నిరంతరం సంసర్గం ఉండాలి. ఆ సంసర్గం అనేది ఎట్లాంటి సంసర్గం అనేది జపమా లేకపోతే భజన, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇవన్నీ చేయగలిగితే ఏమవుతుందంటే న్యాచురల్లీ యూ విల్ బి ఏబుల్ టు కమ్ అవుట్, యూ విల్ బి ఏబుల్ టు ఎలిమినేట్ ఆల్ యువర్ వృత్తిస్ which are disturbing factors in your pursuit of spirituality. అది స్వామిజీ చెప్పడం జరిగింది అనమాట. సో కానీ ఏంటంటే ఎప్పుడైతే ఈ బ్రహ్మాకార వృత్తి కలిగిందో అప్పుడు ఏమవుతుందంటే మనం ఈ బ్రహ్మానందాలకు అన్నిటికీ దూరం వెళ్ళిపోతాం అనమాట. బ్రహ్మానందాలు అన్నీ పోతాయి. బ్రహ్మానందంలోనే కదా ఉన్నాము, ఏదో ఎందులోనో ఒక ఆనందం ఉందనుకుంటున్నాము, దానికోసం ప్రాకులాడుతున్నాము. దాన్ని ఏమనాలి మరి? బ్రహ్మానందం అనలేం కదా, బ్రహ్మానందమే అనాలి. బ్రహ్మానందం అంటే ఏంటంటే బ్రహ్మని అనుభవంలోకి తెచ్చుకోవడం ద్వారా, భగవంతుని అనుభవంలోకి తెచ్చుకోవడం ద్వారా పొందే ఆనందం కాబట్టి అది బ్రహ్మానందం. కానీ రెండింటికి ఏంటంటే ప్రొనౌన్సియేషన్ ఎక్వెస్ టు బి వెరీ సిమిలర్ అనమాట. బ్రహ్మానందం, బ్రహ్మానందం రెండు ఒకేలాగా ఉంటాయి. కానీ బ్రహ్మానందాలకు వెళితే ఏమవుతుందంటే సాధకుడు మునిగిపోతాడు. సాధకుడే కాదు, ఈవెన్ లేమ్యాన్ కూడా ఏంటంటే తెలియక బ్రహ్మానందంలో ఉంటే ఎప్పటికప్పుడు ముట్టుకెళ్ళి అందరూ తింటారు. కానీ ఇక్కడ విషయం అది కాదనమాట. మనసులో ఉన్న వృత్తుల్ని పూర్తిగా సమూలంగా నాశనం చేసేయాలి అంటే అవే మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి కాబట్టి, మనల్ని శాంతిగా ఉంచట్లేదు, ఆనందంగా ఉంచట్లేదు కాబట్టి ఆ వృత్తుల్ని నాశనం చేయాలంటే భగవంతునితో నిరంతర సంసర్గం పెట్టుకోవడం ద్వారా మాత్రమే ఆ బ్రహ్మాకార వృత్తులన్నీ కూడా పోయి బ్రహ్మానంద వృత్తి, భగవదాకార వృత్తి మనసులో వస్తాయి.
అప్పుడు ఏంటంటే సాధకుడు ఏంటంటే ఆధ్యాత్మికంగా పురోగతి సాధించగలుగుతాడు. జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలకి ఏంటంటే చెల్లించకుండా ఉండగలిగే ఆ శక్తిని సముపార్జించగలుగుతాడని చెప్పగలుగుతాడు. ఇంకా రాజయోగం. సో రాజయోగం అనేది ఏంటంటే మనం అందరం ప్రాక్టీస్ చేస్తున్నామా రాజయోగం అనేది కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏంటంటే పూజ్య స్వామీజీ రాజయోగానికి పతంజలి యోగ సూత్రాలని సపోర్ట్ గా తీసుకుంటారు. పూర్ణ సూత్రాలు అన్ని కూడా పతంజలి యోగ సూత్రాలు బేస్డ్ ఆన్ ఉన్నాయన్నమాట. అంటే వాటిని సపోర్ట్ గా తీసుకుని రాసినవే. అయితే స్వామీజీ ఒకే ఒక వర్డ్ ఎక్కువగా వాడతారంటే తపస్. వాట్ ఈస్ ద తపస్? తపస్ అనగానే మనకి ఏం గుర్తొస్తుందంటే సినిమాల్లో ఏదో అస్త్రశస్త్రాల కోసం లేకపోతే ఒంటి కాళ్ళ మీద నిలబడి ఆ సాధన చేసిన తర్వాత పుట్టలన్నీ వచ్చేసి ఆ పుట్టల్లోంచి పాములు వచ్చేసి మ్యాజిక్ గ్రాఫిక్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. అట్లా అనుకుంటాం చూడలేదు తపస్సు అంటే. మేబీ అంటే సాధకుడికి దేహస్మృతి లేకపోతే అది జరగవచ్చేమో నాకు తెలియదు. బట్ ఇయర్ తపస్సు అంటే ఏం చెప్తారంటే ఆయన స్వామీజీ ఏం చేశారంటే తపస్సుని దైనందిన జీవితంలో ఒక యాక్టివ్ గా మలుచుకోమని చెప్తారు. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. హి సేస్ ఇఫ్ వి అడాప్ట్ ఎ పాత్ లైఫ్ స్టైల్ దట్ మేక్స్ అవర్ డైలీ లైఫ్ into daily practice of tapas and daily practice of tapas into daily life. Wow, what a beautiful statement. తపస్సు అనేది ఏంటంటే దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోవాలని చెప్పారు అనమాట. ఏంటి ఆ తపస్సు అనేది చూద్దాం. ఇప్పుడు తపస్సు అనేది నిజంగా చెప్తున్నాను కదా, తపస్సు అంటే మనందరికీ భయం అనమాట. తపస్సు చేయాలా ఈ బాబోయ్ అంటాం. అందరం తపస్సే చేస్తున్నాం. ఛాత్రాణం అధ్యయనం తపః. చదువుకునే వాడికి తపస్సు చదువుకోవడమే ఒక తపస్సు. ఛాత్రాణం అధ్యయనం తపః. అంతే కదండి, చదువుకునే వాడికి చదువుకోవడమే ఒక తపస్సు. తర్వాత బిజినెస్ మ్యాన్కి ఏంటంటే బిజినెస్ లో రాణించడమే ఒక తపస్సు. మరి ఆధ్యాత్మిక సాధకుడికి ఏంటి తపస్సు అని ఆలోచించాలి. తపస్సు అంటే బాబోయ్ తపస్సు అంటే ఎక్కడో అడవిలోకి వెళ్ళిపోయి లేకపోతే ఇంక అక్కడే ఉండిపోయి ఆకులు అలములు తింటూ బతకాలా అనేది ఒక డౌట్ వస్తుంది అనమాట. కానీ స్వామీజీ ఏం చెప్పారంటే తపస్సు అంటే సాధారణంగా దాని అర్థం ఏంటంటే అకార్డింగ్ టు శంకరాచార్య మనఃచ ఇంద్రియాణిచ హి ఏకాగ్రం పరమం తపః. మనస్సుని ఇంద్రియాలని ఏకాగ్రం చేయడమే తపస్సు అంటారు. ఇప్పుడు తెలుస్తుంది ఎంత డిఫికల్టీ. తపస్సు అంటే చాలా డిఫికల్టీ అనిపిస్తుంది కదా. మనస్సుని ఇంద్రియాలని ఏకాగ్రం. ఎందుకంటే ఇంద్రియాలకి మనసుకి చాలా 5 ఇంద్రియాలు ఉన్నాయి మనకి. ఈ 5 ఇంద్రియాలు మనసుకి లింక్ అయి ఉంటాయి అనమాట. ఇంద్రియాల ద్వారా ఏదైతే బయట నుంచి తీసుకొస్తామో ఆ ఇంద్రియం తీసుకెళ్లి మళ్ళీ మనసు మీద ముద్ర వేస్తూ ఉంటుంది. అది దట్ ఈస్ ద ప్రాబ్లమ్. మనం అనుకుంటాం అనమాట మనసు ఏముంది అనుకుంటాం. మన ఏవో మనుష్యాణం కారణం బంధ మోక్ష ఏమని ఉపనిషత్తు చెప్తుంది. మనస్సే బంధానికి మోక్షానికి కారణం అని చెప్తుంది. కానీ ఈ మనసుని ఎలా కాపాడుకోవాలో మనం ఎవరికి తెలియదు అనమాట. ఈ మనసుకి ఏ విధమైన నరిష్మెంట్ ఇవ్వాలో మనకు తెలియదు. శరీరానికి నరిష్మెంట్ ఇస్తామే తప్ప మనసుకు నరిష్మెంట్ ఎలాగ ఇవ్వాలో తెలియదు. ఎందుకంటే శరీరానికి ఒక 3 సార్లు మంచి ఆహారం ఇస్తాము, సుష్టిగా యోగా చేస్తాం, అది చేస్తాం. కానీ మనస్సుకి ఏ విధమైన ఆహారం ఇచ్చామో మనం చూసుకోగలిగితే దాన్ని బట్టి మన యొక్క ప్రశాంతత ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మన యొక్క ఆనందం ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టి మనం ఎంత ఆనందంగా ఉండగలుగుతామో ఆధారపడి ఉంటుంది అనమాట. అంటే ఈ మనస్సుని కనుక మనం తీసుకోగలిగితే when you are able to take up or when you are able to understand or when you are able to give good nourishment to the mind, then you will see what kind of wonders will happen in our life. చాలా అద్భుతాలు జరుగుతాయి అనమాట. కానీ ఆఫెన్ వి ఇగ్నోర్ ఇట్. మనసును పట్టించుకోవడం మానేస్తాం అనమాట. మనసు నేను సమ్టైమ్స్ ఇన్ అవర్ రెగ్యులర్ క్లాసెస్ మాకు ఇక్కడ వివేకానంద కల్చరల్ సెంటర్ లో జరిగే రెగ్యులర్ క్లాసెస్ చెప్తాను అనమాట. మనసుని ఏంటంటే డస్ట్బిన్ కంటే దారుణంగా చూస్తాం అనిపిస్తా ఉంటాను. ఇప్పుడు చెన్నై కార్పొరేషన్ లో ఏంటంటే 2 డస్ట్బిన్లు ఇస్తారు ఇంటింటికి. ఒక వెట్ ఒక డ్రై డస్ట్బిన్ ఇస్తారు. కానీ మన మనసుని అలా చూసుకుంటున్నామా? ఏది పనికిరాని చెత్త అంతా కూడా దాని గురించి అది చెత్త అని తెలియకుండానే వేసేస్తున్నాం అనమాట మనసులోకి. అది డస్ట్బిన్ అది ఏంటో తెలియదు, లేకపోతే కార్పొరేషన్ గ్యారేజ్ తెలియదు. సో వీ నీడ్ టు ఫోకస్. సో తపస్సు అంటే ఏంటంటే మనస్సుని ఇంద్రియాలని ఏకాగ్రం చేయడమే తపస్సు అని చెప్పారు అనమాట. అంటే ఏంటి? సెన్సెస్ అనేవి ఇంద్రియాలు 5 ఇంద్రియాలు, కన్ను, ముక్కు, చెవి, నోరు, ఈ చర్మం. ఈ 5 ఇంద్రియాలు మనస్సు కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి వీటి ద్వారా తీసుకునే ఆహారం ఏం చేయాలంటే అది మంచి ఆహారం అయితే మనస్సులో మంచి ముద్ర ఏర్పడుతుంది. తీసుకునే ఆహారం మంచిది కానప్పుడు ఏమవుతుందంటే మనం మనసులో కూడా ఒక చెత్తనే వేస్తుంది. కాబట్టి అంచేత దీన్ని ఏం చేయాలి? తపస్సు చేయాలన్నమాట. తపస్సు అంటే అర్థం ఏంటంటే కొలుములో పెట్టి కాల్చడం అనమాట.
ఇప్పుడు ఈ మనం వడ్రంగి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, లేకపోతే గోల్డ్ స్మిత్ కంసాల దగ్గరికి వెళ్ళాం అనుకోండి, లేకపోతే గ్రామంలో రైతులు ఏంటంటే కొడవళ్ళు విధించడానికి వెళ్తా ఉంటారు. ఫస్ట్ ఏం చేస్తారు, దాన్ని ఏంటంటే బాగా కాలుస్తారు అన్నమాట. ఇలా తిప్పి, తోలు తిప్పేదో ఉంటుంది, ఇలా తిప్పి దాన్ని బాగా ఎర్రగా కాలుస్తారు. అప్పుడు దాని మీద సుత్తుతో కొడుతున్నప్పుడు ఎలా కావాలంటే అలా వంగుతూ ఉంటుంది అనమాట. తపస్సు అంటే ఏంటంటే మనస్సుని ఏంటంటే ఒక ఎర్రగా కాల్చడం లాంటిది. కాలిస్తే ఏంటంటే మనం చెప్పినట్టు వింటుంది అని చెప్పడం అనమాట. దాన్ని స్వామీజీ ఏమంటారంటే, ఆ తపస్సు ఏంటంటే కొలుములో పెట్టి కాల్చడం వల్ల మనస్సులో ఏంటంటే మనం చెప్పే మాట వింటుంది అని చెప్పి దానికి తపస్సు. స్వామీజీ ఏం చెప్తారంటే, తపస్సుని 3 భాగాలు వివరించారు స్వామీజీ. ఏమన్నారంటే ధారణ, ధ్యాన, సమాధి, ఈ 3 చేయమని చెప్పారు. ధారణ, ధ్యాన, సమాధి. దానికి ముందు ఈ 3 కంటే ముందు ఏం చేయాలంటే ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార చేయమన్నారు. ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ఇది ఈ 3 గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఆసన అంటే అర్థం ఏంటంటే, స్వామీజీ అయితే కొన్ని ఆసనాలు ప్రిస్క్రైబ్ చేశారు. ఎందుకంటే మీరు సైన్స్ అండ్ సైంటిస్ట్ బుక్ లో చూస్తే ఏంటంటే చాలా ఆసనాలు, పశ్చిమోత్తాసనం అని, ఇంకా ఆసనం అని, మరో ఆసనం ఉన్నాయి. I don't know whether we'll be able to do it, but according to Patanjali, స్థిరం సుఖం ఆసనం. మీరు కంఫర్టబుల్ గా కూర్చొని ఏ ఆసనం అయినా తీసుకోండి, ఆసనంలో ఆసన సిద్ధి రావాలన్నమాట. ఆసన సిద్ధి ఏంటంటే కనీసం ఒక అరగంట సేపు, 1 గంట సేపు, 2 గంటల సేపు కదలకుండా కూర్చొని స్థాయికి రావాలి. అది ఆసన సిద్ధి. ఆ ఆసన సిద్ధి రావాలంటే ఇట్ ఆల్సో మీన్స్ సో ఫిట్ బాడీ అని అర్థం అనమాట. బాడీ ఫిట్ గా ఉండాలి. తర్వాత ఏం చేయాలి, ప్రాణాయామ. సో ప్రాణాయామ నవేడేస్ ఈ కరోనా నేపథ్యంలో ఏంటంటే జనాలు చాలా మంది ప్రాణాయామం చేస్తున్నారు, కానీ యాక్చువల్ ప్రాణాయామ ఒక గురు సమక్షంలోనే చేయాలి. కాబట్టి జస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసామో అనుకోండి. నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ప్రత్యాహార. ప్రత్యాహార అంటే ఏంటి? ప్రత్యాహార ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈవెన్ బ్రీతింగ్ అనేది కూడా మనకేంటంటే ఏదో సర్వైవల్ అవ్వాలి కాబట్టి మనం ఏదో గాలి పీలుస్తూ ఉంటాం అనమాట. యోగులు, స్వామీజీ లాంటి వాళ్ళు పీల్చే గాలి ఎలా ఉంటుందంటే మనలా ఉండదు. మనకేంటి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, ఏదేదో పీల్చేస్తూ ఉంటాం, కొట్టేసుకుంటూ ఉంటుంది పొట్ట. అట్లా కాదు, స్వామీజీ వాళ్ళు పీల్చేదంటే రిథమిక్ బ్రీతింగ్ అనమాట. వాళ్ళు బ్రీతింగ్ ఏంటంటే చాలా రిథమిక్ గా ఉంటుంది. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ రిథమిక్ బ్రీతింగ్. ఆ రిథమిక్ బ్రీతింగ్ అని ఏమంటారంటే ప్రాణాయామం అంటారు. సో దెన్ ప్రత్యాహార, ద ప్రత్యాహార వర్డ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వామీజీ ఏం చెప్పారంటే ప్రత్యాహారం అనేది ఏంటి అని నేర్చుకుంటే, ప్రత్యాహారం ఏమంటారంటే ఇంద్రియాలని ఇంద్రియ విషయక పదార్థాల నుంచి మళ్లించడమే ప్రత్యాహారం అంటారు. అంటే సెన్సెస్ అండ్ సెన్స్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ఇంద్రియం ఉందంటే కన్ను ఉందనుకోండి, దాని సెన్స్ ఆబ్జెక్ట్ ఏంటి? ఫామ్, రూపం. అదే ముక్కు ఉందనుకోండి, ముక్కు యొక్క సెన్స్ ఆబ్జెక్ట్ ఏంటి? వాసన. దాని నోరు ఉందనుకోండి, నోరుకి సెన్స్ ఆబ్జెక్ట్ ఏంటి? టేస్ట్. అదే చర్మం ఉందనుకోండి, చర్మానికి సెన్స్ ఆబ్జెక్ట్ ఏంటి? టచ్. సో వీటి నుంచి వాటిని వీ హ్యావ్ టు చేంజ్ ఓవర్ చేయాలి. సో ఇంద్రియాలని ఇంద్రియక విషయక పదార్థాల నుంచి మళ్లించగలగడమే ప్రత్యాహారం అంటారు స్వామీజీ దృష్టిలో. పూజ్య స్వామి జ్ఞానానంద మహారాజ్ దృష్టిలో ఇదే అర్థం అనమాట. అంటే ఇంద్రియాలని ఇంద్రియ విషయక పదార్థాల నుంచి మళ్లించాలి, అదే ప్రత్యాహారం. ప్రత్యాహారం వచ్చినప్పుడు ఇప్పుడు we have attained the prerequisite qualities for తపస్సు అని అర్థం అనమాట. ఈ 3 సాధించగలిగితే అంటే ఏంటి? ఆసనం, తర్వాత ఏంటంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్, అండ్ ప్రత్యాహారం అంటే సెన్సెస్ పూర్తిగా మన అదుపులో ఉన్నాయి. తపస్సు అంటే అదే కదా చెప్పాం. తపస్సు అంటే ఏంటి? ఆ కొలుములో పెట్టి కాల్చడం అనమాట. అంటే మనస్సు ఏమైంది? రిఫైన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చెప్పినా వినే స్థాయికి వచ్చింది అని అర్థం. ఇప్పుడు ఏం చేయాలంటే తపస్సు, స్వామీజీ ఎక్కువగా వాడేవాడు ఇదనమాట, తపస్సు అని చెప్తారు. ఇప్పుడు ఈ 3 క్వాలిటీస్ మనకు వచ్చిన తర్వాత స్వామీజీ చెప్పిన తపస్సు ఏంటంటే ధారణ చేయాలి. ధారణ అంటే ఏంటంటే ఇప్పుడు ఇంద్రియ విషయక పదార్థాల నుంచి మనసుని మనం కంట్రోల్ చేసాం. ఈ కంట్రోల్ చేసిన మనసుకి ఇంకొక పని ఇవ్వాలి, వేరే పని ఇవ్వాలి, లేకపోతే మళ్ళీ వాడి పక్కకు వెళ్ళిపోతా ఉంటది. వేరే పని ఇవ్వాలంటే ఈ మనసుని దేని మీద ఫోకస్ చేయాలి, ఫోకస్ పెట్టాలన్నమాట. అంటే అర్థం ఏంటి? ఫిక్సింగ్ ద మైండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ధారణ అంటే మనస్సుని ఇంద్రియ విషయక పదార్థ సెన్స్ ఆబ్జెక్ట్ నుంచి మరల్చిన తర్వాత, సో మనసుకు వేరే పని ఇవ్వాలి కాబట్టి ఏ విషయం ఏదైతే, ఏ ఆబ్జెక్ట్ అయితే మనం కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. చేసిన తర్వాత అప్పుడు ధ్యానానికి కూర్చోవాలి. అది చేయాల్సిన ప్రొసీజర్. ధ్యానానికి కూర్చున్న తర్వాత అప్పుడు ఆ ధ్యానం ఏమవుతుందంటే కరెక్ట్ గా ఉంటుంది అనమాట.
మనకి ధ్యానం ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు టీవీ చూస్తూ ఉంటాము, నౌ ద టైమ్ ఫర్ ద మెడిటేషన్ అనుకుంటాం, కూర్చుంటాం. మనం చూసేదంతా కూడా అప్పటి వరకు టీవీలో ఏం చూసాం అదే చూస్తూ ఉంటాం. దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ వాచింగ్ ద మూవీ అండ్ మెడిటేషన్. అదే సీన్ కళ్ళు మూసుకుని చూస్తూ ఉంటాం అంతే. యాజ్ ఇఫ్ క్లోజింగ్, అదర్వైజ్ క్లోజింగ్ ద ఐస్ అండ్ సీయింగ్ ద డార్క్నెస్. కళ్ళు మూసుకుని అంధకారాన్ని చూస్తూ ఉంటాం. అది ధ్యానమా అంటే కాదనమాట. ధ్యానం అంటే మనసుని ఇంద్రియ విషయ పదార్థాల నుంచి మళ్లించిన తర్వాత ఆ మనసుకి ఏంటంటే ధ్యాన వస్తువు మీద మనసును కేంద్రీకరించిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే మెడిటేషన్ ఏంటంటే డీప్ మెడిటేషన్ అవుతుంది. ఇట్స్ ఎ డీప్ మెడిటేషన్. అప్పుడు ఏంటంటే దెన్ యూ గెట్ ఇన్ టు ద సమాధి. నౌ ద క్వశ్చన్ కమ్స్, సమాధి అంటే ఏంటి? సమాధి మన వల్ల అవుతుందా? స్వామీజీ ఏంటంటే ఎలా చెప్తారంటే ఈ తపస్సు, ఐ వాజ్ ఇన్ తపస్సు ఇన్ హోల్ డే, నేను ఇంటర్వెల్స్ తపస్సులో ఉన్నానని వారు అనమాట. తపస్సు అంటే ఆయన ఉద్దేశంలో ధారణ ధ్యాన సమాధి అయితే సమాధి ఎన్నిసార్లు అనుభవంలోకి పొందేవారు అనే డౌట్ రావచ్చు మన అందరికీ. ఎందుకంటే సమాధి అంటే ఏంటంటే వన్స్ యూ గెట్ ఇన్ టు ద సమాధి యూ ఫర్గెట్ ద వరల్డ్, యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్, ఎవ్రీథింగ్ యూ ఫర్గెట్. You may live in that samadhi for years together or days together. So but what is this అనేది నాకు ఒక డౌట్ వచ్చింది. దీని మీద స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే సమాధి అనే దానికి ఫోకస్ చేయడం అనేది అంత ఈజీ అవుతుందా? ఎవరో అన్నారనుకోండి, ఒక 2 minutes కనుక మనస్సు ఏంటంటే థాట్స్ లేకుండా చేయగలిగి నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు అన్నారు. జస్ట్ 2 minutes, దట్స్ ఆల్, నాట్ మోర్ దాన్ దట్. 2 minutes అంటే అర్థం ఏంటి? జస్ట్ 120 seconds. ఆ 120 seconds కనుక మనస్సులో ఏ విధమైన అంటే ఒక రోజుకి 60,000 థాట్స్ వస్తాయి. 60,000 థాట్స్ మనం ఆపగలిగితే 2 నిమిషాల పాటు నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు అన్నప్పుడు స్వామీజీ రోజులో ఎన్నిసార్లు సమాధి స్థితిని ఎలా పొందేవారు అనేది క్వశ్చన్ అనమాట. ఎందుకంటే ఆయన మనతో కంపేర్ చేసుకోవడం తప్ప వేరే విషయం. బట్ ద ఐడియా ఈస్ దట్ కంప్లీట్లీ ఐ టోల్డ్ యూ ఇన్ ద బిగినింగ్ నుంచి మీరు ఒకవేళ సీక్వెన్స్ గా మీరు అర్థం చేసుకోగలిగితే హౌ వాజ్ హిస్ మైండ్, వాట్ వాజ్ హిస్ స్టేట్ ఆఫ్ మైండ్ అని అర్థం చేసుకోగలిగితే ఫర్ దెమ్ ఇట్ ఇస్ వెరీ ఈజీ. హలో, ఎస్ చెప్పండి. మిస్ హరిటి డాక్టర్ గారు చెప్పండి. ఓకే ఓకే, షూర్ ఓకే, విల్ బి రెడీ. ఓకే go ahead, Swamiji. The next speaker is waiting, so just so I have to close. At what time I have to close? Just please tell me accordingly I will close. Okay, so when another 10 minutes another? Yes, 5 minutes, 10 minutes. Yeah. Okay, right. Go ahead. Please go ahead. Yes. So now I told you about this because this is very important actually. How the Swamiji get into the trance అనేది కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఎట్లా ఉంటదంటే ధారణ అనేది నేను ఒక పాయింట్ చెప్పాను. ఇక్కడ ధారణ అంటే క్లియర్ గా ఇది మనం అర్థం చేసుకోగలిగితే మనకు కూడా ఇది సంభవం ఏమో, ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్ ఆల్సో అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు 12 seconds of concentration, only just 12 seconds of concentration equal to 1 measure of dharana. 12 seconds of concentration గనక మనం చేయగలిగితే ఏదైనా ఒక వస్తువు మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఓన్లీ 12 seconds అది ఒక మెజర్ ధారణ అవుతుంది అనమాట. ధారణ అవుతుంది. ఇప్పుడు అట్లాంటిది 12 ధారణాస్ మనం కన్నా చేయగలిగితే అంటే ఏంటి? 12 into 12 114 seconds అంటే 2 minutes 24 seconds కనుక ధారణ చేయగలిగితే అంటే అక్కడ ధారణ అంటే ఏం చెప్పాను? ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే జస్ట్ 2 minutes 24 seconds అప్పుడు ఏమవుతుందంటే 1 నిమిషం ధ్యానం చేసినట్టు అవుతుంది అనమాట. 1 minute ధ్యానం చేసినట్టు అవుతుంది. అట్లాంటిది 12 నిమిషాలు కనుక ధ్యానం చేస్తే అంటే 12 నిమిషాలు అంటే అర్థం ఏంటి? 12 నిమిషాలు అంటే 12 into 2 minutes 24 seconds అప్పుడు ఏమవుతుంది? 28 minutes 48 seconds అవుతుంది. ఆ 28 minutes 48 seconds that is what the constitute of samadhi అని అర్థం చేసుకోవాలి. దట్స్ ఆల్. అంచేత ఏంటంటే పూజ్య స్వామీజీ ఇన్ ఏ డేలో ఎవ్రీ నౌ అండ్ దెన్ యూజ్డ్ టు గెట్ ఇన్ టు ద ట్రాన్స్ అంటే సమాధి స్థితిని పొందేవారంటే ఇలా ఇది ప్రక్రియ నాకు అర్థమైంది అనమాట. ఈ ప్రక్రియలో ఏంటంటే జస్ట్ 12 seconds of concentration is 1 measure of dharana and 12 ధారణాస్ అంటే 144 seconds అంటే 2 minutes 24 seconds అయితే 1 minute ధ్యానం. అలాంటి 12 ధ్యానాస్ అంటే 12 into 2 minutes 24 seconds అయితేనేమో 28 minutes 48 seconds will constitute సమాధి అని చెప్పారు. ఇది ఈ విధంగా అర్థం చేసుకోగలిగితే మనం కూడా ఈ భావ సమాధి లేకపోతే సమాధి స్థితిని ధారణ ధ్యానం ద్వారా సమాధి స్థితిని పొందగలమేమో అని ఒక ఉత్సుకత కూడా మనలో పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇది స్వామీజీ చెప్పిన రాజయోగం గురించి. సో ఫైనల్లీ లెట్ మీ టాక్ అబౌట్ just 5 minutes
Dr. Ashok Gajapati Raj garu, namaste. Give me a 5 minutes time to close my talk. సో రేషనల్ జ్ఞానయోగం, ఈ జ్ఞానయోగం అనేది ఏంటంటే స్వామీజీ క్లియర్ గా చెప్పారనమాట. ఏం చెప్పారంటే అన్లెస్ ద ఇంప్యూర్ ఇంప్రెషన్స్, అంటే వాళ్ళ నాన్నగారికి రాసిన లెటర్ ఏం చేసి చెప్తున్నారు అనమాట, జ్ఞానయోగం గురించి చెప్తున్నారు అనమాట. అన్లెస్ ద ఇంప్యూర్ ఇంప్రెషన్స్ ఇన్ ద మైండ్, మనలో ఏంటంటే చాలా ఇంప్యూర్ ఇంప్రెషన్స్ ఉంటాయి అనమాట, చాలా ఉంటాయి. ఆ చాలా చైతన్యం, దాగి ఉన్న చైతన్యం మనకి కనపడదు, మరుగున ఉంది. దాన్ని మనం, ఎందుకంటే ఇంప్రెషన్స్ మనసు ఎటువంటి, ఇప్పుడు అద్దం ఉందనుకోండి, అద్దంలో మనం ముఖం చూసుకోవాలంటే అద్దం అంతా మట్టితో మకిలి పెట్టిస్తున్నప్పుడు ఎలాగైతే మన అద్దాన్ని మనం చూసుకోలేమో, అదే విధంగా మనసుకు పట్టిన ఇంప్యూర్ ఇంప్రెషన్స్ వల్ల ద కాన్షియస్నెస్, చైతన్యం, దాగి ఉన్న చైతన్యం మనం అంటే దాన్ని చూడాలంటే అర్థం ఏంటంటే, కానీ మాయతో కప్పబడింది కాబట్టి మనం చూడలేము అనమాట. కానీ ఇది మనం చేయగలిగితే, ఈ ప్రాసెస్ కనుక మనం చేయగలిగితే, వెన్ యూ డూ ద ప్రాసెస్ విత్ ద సెన్సెస్ ఓన్లీ, ఈ ఇంద్రియాలతో కనుక ఈ ప్రాసెస్ మనం చేసి మనం తీసేయగలిగితే, ఈ మలినాన్ని చూసేయగలిగితే, అప్పుడు ఆ చైతన్యాన్ని మనం పట్టుకోగలుగుతాం. బట్ ద ఐడియా ఈస్ దట్ పట్టుకోవడం అంత ఈజీ ఏం కాదండో, ఎందుకంటే ఈ చైతన్యాన్ని పట్టుకోవడం, ఇది గాడ్ ఈజ్ నాట్ ద ఆబ్జెక్ట్ టు బి నోన్, ఇట్స్ ఎటర్నల్ సబ్జెక్ట్. మనమే అయ్యి ఉన్నాం, కాన్షియస్నెస్ మనమే అయ్యి ఉన్నాం. కాబట్టి దెన్ ఉపనిషత్తు ఏం చెప్తుంది, ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, ఎందుకంటే మనసు ఇంద్రియాలు కూడా ఆ అవాంగ్ మానస గోచరాన్ని పట్టుకోలేవు. అంచేత ఇక్కడ అర్థం ఏంటంటే, కానీ మనం దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలంటే ఇంద్రియాల ద్వారా పట్టుకోవాలి. ఆ ఇంద్రియాల ద్వారా పట్టుకోవాలంటే ఈ అవిద్య అంటే అజ్ఞానం అంటే మిజరీ, ద సోర్స్ ఆఫ్ మిజరీ ఇస్ అవిద్య. సో మనకు తెలియక అజ్ఞానంలో ఉంటే ఇదన్నీ ఏదో ఈ బంధాలు, లేకపోతే ఈ పేరు ప్రతిష్టలు, ఇవన్నీ కూడా మనం నిత్యం అనుకుంటాం. ఇవన్నీ నిత్యం కాదు. నిత్యం అనుకుని బతికామంటే అజ్ఞానంలో ఉంటాం, గొప్ప గొప్ప దుఃఖాలను కొని తెచ్చుకుంటాం అనమాట. ఇది తెలిసినప్పుడు ఏమవుతుందంటే, దెన్ యు ఆర్ ఫ్రీ బర్డ్. యా, సో యూ హ్యావ్ టు గెట్ దట్ పోస్ట్ అండ్ ఆల్. బట్ ఇన్ ద బ్యాక్ డ్రాప్, ఒక మొబైల్ ఫోన్ లో హిడెన్ యాప్స్ ఎలాగైతే నడుస్తూ ఉంటాయో, ఈ భావన మనసులో ఉన్నప్పుడు అది వచ్చినా పోయినా ఆనందంగా ఉండగలుగుతాం అన్నమాట. అంచేది ఏంటంటే, లాస్ట్ ఏంటంటే స్వామీజీకి ఒక కొటేషన్ బాగా నచ్చుతాను ఉపనిషత్తు, అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాగుహాయం నిహితోస్థితంత తమక్కతు పశ్యతి వేత శోకే దాతు ప్రసాదాన మహిమానం ఆత్మ. అన్నమాచార్య స్వాములు కూడా, పెను చీకటి ఆవలి ఉన్న, ఈ చీకటికి అజ్ఞానాంధకారానికి ఆవలి ఉన్న పరమాత్ముని తెలుసుకుంటే, సో దెన్ దట్స్ ఆల్. ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, అసలు ఏంటి భక్తి లేకపోతే మోక్షం అంటే ఏంటి, రెండు కొమ్ములు వస్తాయా అంటే ఏమి రావన్నమాట. అర్థం ఏంటంటే, మోక్షం అంటే ఏంటంటే ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తిశ్చ, సజెషన్ ఆఫ్ ఆల్ ద మిజరీస్. మనకున్న దుఃఖాలన్నీ పోతాయి, ఎప్పుడు పరమానందంలో ఉంటాం అనమాట. ఎప్పుడు ఎవర్ లాస్టింగ్ బిట్స్ అనుభవం తెచ్చుకుంటాం. ఇదే మోక్షం అంటే. ఈ మోక్షాన్ని ఎలా పొందాలి అంటే, జ్ఞాన మార్గం ఏంటంటే, నేనే ఆ పరమాత్ముని ఉన్నాను, అహం బ్రహ్మాస్మి తత్వమసి అహం ప్రజ్ఞానం బ్రహ్మ, ఇవన్నీ అనుభవంలోకి తెచ్చుకోవాలంటే ఏంటంటే, మనసులో ఉన్న ఈ మలినాన్ని తీసేయాలి, ఇంప్యూర్ ఇంప్రెషన్ తీసేయాలి. ఇది జ్ఞానయోగం. అంచేది ఏంటంటే, స్వామీజీ టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ సో ఐ హ్యాడ్ సమ్ టైమ్ టు డిస్కస్ విత్ యూ, షేర్ సమ్ ఆఫ్ మై థాట్స్. సో ఈ రోజు ఈ 2-3 రోజుల పాటు పూర్తిగా నేను జ్ఞానానంద స్వామి గురించి తెలుసుకుని, ఆయన గురించి కాస్త తెలుసుకునే భాగ్యం మీ అందరూ నాకు కల్పించారు. ఎస్పెషల్లీ డాక్టర్ రాజు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో భక్తులందరికీ కూడా, ఈ కార్యక్రమాలు అటెండ్ అయిన, సత్సంగంలో కార్యక్రమాలు అటెండ్ అయిన భక్తులందరికీ కూడా, సో Almighty should shower His blessings on all of you. So thank you very much for giving me this opportunity. So namaste, Dr. Raju garu, namaste. I'm leaving. Pranam Swamiji, chala thanks. Yes. Pranam Swamiji. Okay, thank you very much. Our next speaker is Ashok Gajapati Raj garu. He does not need any introduction to all these satsangams. Without further ado, I'll hand over to Ashok Gajapati Raj garu. Thank you, sir, for joining us on a short notice. Yeah. Am I audible? Yes. Thank you for allowing me to become part of this program that you have decided to have. Of course, it's an honor. As a child, I have seen the depth of a person. He had an infectious smile and
he was the rare combination is what one can say: a scientist, a spiritual leader, probably. But what gets you over the years is he was able to bring out the good among other people, people who he was associated with. They were able to serve humanity in many ways. My late father was one of his bhaktas, and Swamiji influenced him to do a lot of work in education, particularly in the Vijayanagaram town. And this has had an impact even today. We, of course, have gone the mundane way. I just heard another Swamiji's talk and were wondering mundane we are, and at times probably we can think of the sublime, how to improve ourselves, how to not only improve yourself as an individual, but how to make your life useful to humanity. Education, as I understand it, is individual empowerment. What one does with it is on the value structure of the person. Now, how you put or develop your value structure will multiply the effect of education either in the right direction or good for good of humanity, or in the wrong direction, which will generate a lot of problems for humanity. Now, Swamiji, as I remember him, had that infectious smile. He would look at all our children, he would interact with us. But beyond that, we were too young to really get influenced at that time by him. But his work is very, very visible, and we are fortunate to have been part of his, or rather, we becoming part to know him. And on his birth anniversary, it has been an honor to participate in this talk of yours, and we wish all the participants well. Thank you very, very much for allowing us to involve ourselves. Thank you. Thank you, sir. Thank you very much for joining us. Thanks.